అధికారాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా అనుభవిస్తున్నారు? అధికారం అనేది ఒళ్ళు దగ్గర పెట్టు. అంటే అసలు మీ ప్రయాణం కూడా చాలా విచిత్రంగా ఉంది. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్టార్ట్ అయిన మీ కెరియర్ సడన్గా జర్నలిజం వైపు ఎందుకు వెళ్ళింది? నేను కూడా అతనిలాగే సాఫ్ట్వేర్ చాలా మందికి అనుకునేటువంటి డౌట్, అధికార ప్రతినిధులకి ఏమైనా శాలరీ ఉంటుందా? నాకు కళ్యాణ్ గారు గత 5 ఏళ్ల నుంచి రాజకీయాల్లో కంపల్సరీ డబ్బు కావాలి కనీసం మెయింటెనెన్స్ చేయడానికి. మీరు ఆల్రెడీ లోక్ సత్తాలో చేశారు. లోక్ సత్తా మూసేయడానికి కారణం ఏంటంటే 2014 ఎన్నికల తర్వాత అకస్మాత్తుగా కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం కంప్లీట్గా టార్గెట్ చేసి ఆయనకి స్థిరత్వం ఉండదు, ఆయన ఆలోచనలో స్థిరత్వం ఉండదు, ఆయన ఆ పార్టీకి కాసేపు, వీళ్ళకి కాసేపు, అది కాసేపు అని చెప్పే ప్రయత్నం చాలా తీవ్రంగా చేశారు. నిజంగా చెప్పాలంటే ఎలక్షన్స్కి ముందు అయితే పర్సనల్గా కూడా అన్ని విధాలు చేసినా కూడా ప్రజలు మాత్రం ఎక్కడ నమ్మలేదని అనుకోవచ్చు. కానీ మన రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి జరిగిన తీరుని బట్టి మొట్టమొదట వాయిస్ లేపింది కూడా. చాలా మంది ఇప్పుడు నామినేటెడ్ పదవుల గురించి చాలా మంది అటు టీడీపీలో కూడా ఎక్కువ ఇప్పటికే దాని మీద వినతులు వచ్చాయి, అటు జనసేన పార్టీకి వచ్చాయి. అందరికీ న్యాయం జరుగుతుంది అంటారు ఇట్లా? అయితే ఒక పొజిషన్ అందరూ కానీ చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా సూటిగానే చెప్పేశారు, టీడీపీని అంటే నన్ను అన్నట్టే, అలా అన్నవాళ్ళు ఎవరైనా సరే కొవ్వట్లే, బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇది టీడీపీకి కూడా వర్తిస్తుంది. కానీ టీడీపీ అంత స్ట్రిక్ట్గా అయితే కనిపించలే. ఎగ్జాంపుల్, అదే పార్టీ నుంచి ఉన్నటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మహాసేన రాజేష్, ఆ విషయాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఎక్కడ ఈ పొత్తు ధర్మాన్ని, కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ వాళ్ళు అంటే లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అంటే వీళ్ళిద్దరు కలుస్తారా, వీళ్ళిద్దరు ఆలోచనలు కలుస్తాయా? అంటే లోకేష్ గారి చుట్టూ ఒక టైప్ ఆఫ్ ఆరా ఉంటుంది, సో పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఒక టైప్ ఆఫ్ ఆరా ఉంటుంది. సో వీళ్ళిద్దరికి మ్యాచ్ అవుతుందా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోకేష్ గారి ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం ఆఫ్టర్ కళ్యాణ్ దిలీప్ శంకర్ గారికి ఎప్పుడో సమ్ కనెక్ట్ అయ్యారు. ఎంతమంది డిఫెండ్ చేసినా కానీ ఆయన ఎప్పుడు చాలా స్ట్రైట్గా మాట్లాడతారు, జనసేనని ప్రశ్నిస్తారు, కానీ ఎదురు తిరిగి మాట్లాడాల. అలా ఎందుకు అనిపించిందో. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ గారు మనతో ఉన్నారు. అసలు ఆయన ప్రయాణం ఎక్కడి నుంచి ఇటువైపు సాగింది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి జర్నలిజం వైపు ఎందుకు వెళ్ళింది, జర్నలిజం నుంచి రాజకీయాల వైపు ఎందుకు మళ్ళింది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. అనేక విషయాలు ప్రస్తుతానికి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి జనసేన పార్టీపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది, ప్రస్తుతానికి నామినేటెడ్ పదవులపై చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అలాగే ఇంకా చాలా విషయాల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఎక్స్క్లూజివ్గా మన దగ్గరికి వచ్చారు, ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను సార్. ఏంటి సార్, ఎలా జరుగుతుంది అధికార పార్టీ? ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, అధికార పార్టీని ఇప్పుడు అధికారాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా అనుభవిస్తున్నారు? యాక్చువల్గా గతంతో పోలిస్తే, అంటే గత కొన్ని ప్రభుత్వాలకు సంబంధించి, లేకపోతే ఎర్లియర్ లైక్ ఒక 2004 లేకపోతే ఒక 2009, మ్యాక్సిమం 19 to 24 గత ప్రభుత్వాన్ని చూస్తే అధికారం అనేది మనుషులకి లేకపోతే నాయకులకి, ప్రభుత్వాలుగా మేము అధికారంలో ఉన్నాము అనే దానికి ఒక లావిష్గా, అంటే ఎక్కువ
డబ్బు ఖర్చు పెట్టే విషయంలో, లేకపోతే హోదా బందా అంటాం కదా, బందా చూపిస్తున్నారని. అంటే ఆ యొక్క ఆలోచన విధానం నాయకులకి ఎక్కువగా ఉండేది. నేను పదవిలో ఉన్నాను, ఒక అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యే కూడా ఒక రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో రాష్ట్ర ప్రజల డబ్బులు తింటున్నారు, ప్రజల కష్టాలను ట్యాక్సులు కట్టే రూపంలో డబ్బులు, ఖజానా నుంచి డబ్బులు తీసుకొని ప్రజల మీద పెత్తనం ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి రాష్ట్రాన్ని శాసించే పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉన్నది. సో ఆ అధికారాన్ని ప్రజలు 151 ఇచ్చారనేది మర్చిపోయి, అధికారం శాశ్వతం అనే భ్రమలో ఉండిపోయి, వాళ్ళు ప్రవర్తించిన విధానము ఏదైతే ఉందో లాగి పెట్టి కొడితే 175కు వైనాట్ 175 నుంచి 11కు వచ్చి పడ్డా. సో మేము అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి రాలేదు, ప్రజల డబ్బుని ప్రజలకు బాధ్యతగా ఒక ధర్మకర్త రూపంలో పంచడానికి, అలాగే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయడానికి వచ్చామని చెప్పడానికి సగర్వంగా ప్రజలకు ఈ 5 ఏళ్ల పాటు ఇదే మాట మీదనే ఉంటాం, ఇలాగే కంటిన్యూ చేస్తాం. అధికారం ప్రజలు ఇచ్చిందని ప్రజలకు బాధ్యతగా పనిచేయడానికే ఉన్నాం. అంటే అసలు మీ ప్రయాణం కూడా చాలా విచిత్రంగా ఉంది. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్టార్ట్ అయిన మీ కెరియర్ సడన్ గా జర్నలిజం వైపు ఎందుకు వెళ్ళింది? అంటే మొదటి నుంచి సోషల్ యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ ఎక్కువ. సోషల్ యాక్టివిటీస్ అంటే లైక్ సమాజ పరంగా ఒక ఎన్జిఓ ట్రస్ట్కి వెళ్ళాలి, లేకపోతే నేను ఒక ఎన్జిఓ నడపాలనుకున్న ఉద్దేశం. బీటెక్ తర్వాత అందరిలాగే నేను కూడా సాఫ్ట్వేర్ సైడ్, అప్పుడు సాఫ్ట్వేర్ బాగా ఉన్నది 2004 and 2006 టైంలో. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసినప్పుడు కూడా వైఎస్ఆర్ టైంలో చాలా మంచి పోస్టులు ఉన్నప్పటికీ కూడా సాఫ్ట్వేర్ వైపే అందరు వెళ్ళేవాళ్ళు. అప్పుడు గవర్నమెంట్ పొజిషన్స్ ఈజీగా వచ్చేటివి, ఇంత కాంపిటీషన్ ఉంది కదా. బికాజ్ అక్కడ అప్పుడు ఒక మామూలు ఒక ఎస్ఐ జాబ్ శాలరీ 9,000, మాకు ఒక బీటెక్ చదివినకి 30,000 ప్యాకేజ్, 30,000 నెలకి. సో చాలా కంపారిజన్ తేడా ఉండేది శాలరీ విషయంలో కూడా. సో వైట్ కాలర్ జాబ్స్ అందరూ సహజంగానే అటువైపు మళ్ళాం. నేను కూడా అందరిలాగే సరే సాఫ్ట్వేర్ ఫీల్డ్ బాగుంటుందేమో అన్నట్టు అనుకోకుండా అందులోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సరే ఆ ఫీల్డ్లో ఉంటూనే మనకు నచ్చిన యాక్టివిటీస్ కూడా వీకెండ్స్లో సోషల్ యాక్టివిటీస్ కంపెనీల తరపున చేసే CSR యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ అలా సాగుతున్న క్రమంలో అనుకోకుండా లోక్సత్తా ఎంటర్ అయింది. సో లోక్సత్తాలో ఆయన ఇచ్చిన సెకండ్ ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్ అంటూ ఆయన ఇచ్చిన పిలుపుని అందుకొని మాలాంటి వాళ్ళు చాలా మంది అప్పట్లో బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్లలో వీకెండ్స్లలో యాక్టివిటీస్ చేసేవాళ్ళం. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను అవేర్నెస్ చేస్తూ 2009 and 7 లో పార్టీ పెట్టారు లోక్సత్తా. 9 ఎన్నికలకు ఆయన పోటీ చేశారు. సో ఈ టైం అంతా దాదాపు మేము 4 ఏళ్ల పాటు లోక్సత్తాలో కీలక రోల్ 14 వరకు ఉన్నాం. మళ్ళీ రాజకీయాలు అంటే ఈ సాఫ్ట్వేర్ లో ఉంటూనే అది చేసేవాళ్ళం. అప్పటికే మన సోషల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండడం, ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఒకసారిగా ఆయన పార్టీ లోక్సత్తా మూసేసి ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ చెయ్యదు అని అనడంతో మాలాంటి వాళ్ళందరూ నిరుత్సాహపడిపోయాం. ఎందుకంటే 7-8 years గా ఒక భావజాలాన్ని మనం కలిగి ఉండి ఆ భావజాలం సడన్ గా ఆగిపోయింది. మేము ఇంట్లో లేకపోతే ఉద్యోగం చేసుకుంటూ కూడా రాజకీయాలు చేయొచ్చు అనే పిలుపు ఇచ్చింది కూడా ఆయనే. సో ఆ సెకండ్ ఫ్రీడమ్ మూమెంట్ అంటూ తీసుకొచ్చి ఒక్కసారిగా చప్పబడిపోయింది. బట్ మాకంటూ నాలాంటి వాళ్ళకి చాలా మంది సోషల్ అవేర్నెస్ ఉండి కొంచెం యాక్టివ్గా పనిచేసి ప్రజలకు ఏదైనా మేలు చేయాలి, లేకపోతే ప్రభుత్వాల మీద నిలదీసే వ్యక్తులుగా ఉండాలి అనే ఒక కోణంలో నిరంతరం ఉండడం వల్ల మాలాంటి వాళ్ళందరం సైలెంట్ అయిపోయి ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితి ఒకటి వచ్చేసింది. సో 15 వరకు జాబ్ చేశాను. 15 తర్వాత ఇంకా నాకు ఆ వైట్ కాలర్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఒకటి లేదు, లేకపోతే ఎక్కువ మనం సొసైటీకి ఏదైనా మనం చెయ్యాలి, అలా చెయ్యాలంటే 2 దారులు, ఒకటి పాలిటిక్స్ లేదా 2 మీడియా, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఏదైనా ఉంటుంది అనే కోణంలో జాబ్ రిజైన్ చేసేసి మీడియా రంగాన్ని అనుకోకుండా ఎంచుకోవడం జరిగింది. సో ఇంకా వేరే పార్టీకి వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. బికాజ్ నాకు మనసుకు నచ్చిన భావజాలం కలిగిన పార్టీలు నాకు అప్పటికే ఉన్నప్పటికీ కూడా నాకు నా భావజాలాన్ని సరిపడ పార్టీలు లేవనే ఉద్దేశంతో మీడియా రంగాన్ని ఎంచుకొని మీడియాలో 16 నుంచి 19 వరకు వాళ్ళకి 4 years ట్రావెల్. దెన్ పోరాట యాత్రలో సార్తో కలిసి జర్నలిస్ట్ గా తిరగడం, ఆయన ఆలోచనలు ఆశయాలు మ్యాచ్ అయ్యాయి దాదాపుగా. సో మళ్ళీ ఒకసారి రాజకీయాల వైపు అనుకున్నప్పటికీ కూడా మనము ఆ పొజిషన్ అంటే రాజకీయాల్లోకి మనము జనసేనలోకి వెళ్ళడానికి అని
అనుకొని అనుకొని ఆలోచిస్తూ ఉండగానే ఆయనే ఎన్నికలు ఓటం 2019 ఓటమి తర్వాత ఇలాగా కలిసినప్పుడు పార్టీలోకి మనం కలిసి పనిచేద్దాం అంటూ ఆయన ఇచ్చిన పిలుపుని అందుకొని ఇంకా అప్పటి నుంచి 5 yearsగా ట్రావెల్. అంటే సాఫ్ట్వేర్ జాబ్ అనేప్పటికీ మీరు ఇప్పటి వరకు కంటిన్యూ అయి ఉంటే ఒక మంచి ప్యాకేజ్తో ఏ అబ్రాడ్లోనో ఎక్కడో కంప్లీట్గా సెటిల్డ్ అయిపోయి హ్యాపీగా ఉండేవాళ్ళు. వీకెండ్స్ అయితే ఎక్కడో ఒకటి టూర్లు వేసుకుంటూ. బట్ ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉండదు, అటు మీడియాలోనూ ఉండదు, ఇటు ఎలక్షన్స్లో అయితే పొలిటికల్ పార్టీలో అయితే అది కూడా ఉండదు. ఏం సంపాదించారు సార్ దీంట్లో? ఏమీ సంపాదించలేదు ఫ్రాంక్లీ, ఉన్నాయి కూడా అన్ని పోగొట్టుకోవడమేలే. అయితే సంతోషం ఏంటంటే మనము ఎవరో ఒకరం సొసైటీ కోసం, సమాజం కోసం, దేశం కోసం ఎవరో ఒకరం నిలబడాలి. అది ఎవరికో చెప్తే ఏం బాగుంటది? మనం ముందు మన స్వాతంత్రం కోసం మనం ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ఇంత ఆనందంగా ఉన్నామంటే ఏం ఆశించి మన కోసం నుంచి లక్షల మంది చనిపోయారు. ఆ భావన రోజు రోజుకు తగ్గిపోతుంది. ఎంతసేపు నేను, నా కుటుంబం, లేకపోతే నాకేం వస్తుంది, ఈ ఫీలింగ్ తోనే ఉంటున్నాం. ఏదో ఒక ఘటన జరిగితే అందరం కొవ్వొత్తులు ర్యాలీలు అంటూ తీస్తున్నాం తప్ప సొసైటీలో ప్రభుత్వాల మీద లేకపోతే ప్రజలు బాధ్యతగా ఇది మనది, ఇది ఎంత మనది అనే ఫీలింగ్ వచ్చిన రోజున, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న రోజున మనం అద్భుతాలు చేయొచ్చు. సో మనం ఎవరికో చెప్పి చేయడం ఎందుకు, మనమే చేయొచ్చు. మనం ముందు ఒక అడుగేద్దాం. మనతో వచ్చేవాళ్ళు రానివాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. లేకపోతే మనకు ఆత్మసంతృప్తి, మనం ఇందులో పని చేస్తున్నాం ప్రజల కోసం, లేకపోతే సమాజంలో మనవంతుగా ఏదో ఒకటి ఒక అడుగు వేస్తే అనే ఆనందం. సో నా ఫ్రెండ్స్ అందరూ దాదాపుగా US, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ప్రపంచం నలుమూలలా సెటిల్ అయినారు. సో వాళ్ళు అంటూ ఉంటారు, మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావు రిస్క్ చేసి, మేము ఎంతసేపు ఉన్నా అదే డాలర్స్ లేకపోతే డబ్బు సంపాదనలో పడిపోయాం, కానీ మాకు ఒక ఆత్మసంతృప్తి అంటూ లేదు. బట్ అట్లీస్ట్ మా ఫ్రెండ్ గా నువ్వన్నా ఉన్నావు. మీకు ఎప్పుడు అనిపించలేదా వాళ్ళని చూసి నేను కూడా ఆ జీవితం చూసే వదిలేసుకొని వాలంటీర్ గా వచ్చాను కదా. సో ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ సారోస్. అండ్ అంటే మీరు అన్నదంటే సమాజానికి సేవ చేయటం అనేది డెఫినెట్గా మంచి పరిణామం. కానీ ఇప్పుడు రాజకీయాలు అనేప్పటికీ ఎలా ఉంటుందంటే, ఒకటి సంపాదించుకోవడానికి రావాలి, లేదా సంపాదించింది దాచుకోవడానికి రావాలి. మీ ఫ్యామిలీ ఏమన్నా బాగా సెటిల్? లేదు, ఏం లేదు, మేము నెలవారీ జీతంతో బతకాల్సిందే. మరి ఎలా సార్ అసలు? అంటే మీరు ఇన్ని సంవత్సరాలు పార్టీకి, అంటే చాలా మంది అనుకుంటారు, చాలా మందికి అనుకునేటువంటి డౌట్, అధికార ప్రతినిధులకి ఏమైనా శాలరీ ఉంటుందా? నో, శాలరీస్ ఏమి లేవు పార్టీ నుంచి. లేదు, ఏమి శాలరీస్ ఏమి ఉండదు. అధినేత గారు ఒకవేళ ఆయన ఒక్కొక్కరు ఏమైనా ఫైనాన్షియల్ పొజిషన్స్ బాగాలేని తెలిసినప్పుడు ఆయన హెల్ప్ చేస్తారు తప్ప ప్రతి ఒక్కరికి శాలరీస్ అనేవి లేవు, ఎవరికి లేవు. మరి ఎలా సార్? అంటే నాకు నా పరిస్థితి తెలుసు కాబట్టి, నాకు కళ్యాణ్ గారు గత 5 ఏళ్ల నుంచి ఆర్థికంగా ఎప్పుడన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆయన చూసుకునేవారు. సో అదొకటి, నేను నో ప్రాబ్లం లేకోకుండా కన్సిస్టెంట్ గా వర్క్ చేయగలుగుతున్నాను సార్. అంటే మీరు అన్నట్టు చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఆల్మోస్ట్ 90% జనసేన నుంచి వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఉన్నవాళ్ళు కానీ, లీడర్స్ కానీ, నాయకులు కానీ, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో సహా. అంటే ఆయన వచ్చే ఇన్కమ్ ఉంది కానీ ఆయన దాచుకున్నది పెట్టుకున్నది ఏంటి? అంటే రాజకీయాల్లో కంపల్సరీ డబ్బు కావాలి కనీసం మెయింటెనెన్స్ చేయడానికి. మీరు ఆల్రెడీ లోక్ సత్తాలో చేశారు. లోక్ సత్తా మూసేయడానికి కారణం ఏంటంటారు? ఐ మీన్ రాజకీయ పార్టీగా వద్దు అనుకోవడం. అంటే ఆయన ఏమనుకున్నారో తెలియదు. 2014 ఎన్నికల తర్వాత అకస్మాత్తుగా లోక్ సత్తా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయదు అని ఆయన అనేశారు. దానికి కారణాలు ఏంటో అర్థం కాలేదు. తర్వాత వేలాది మంది ఒక మూమెంట్ లాగా వచ్చింది. ఖచ్చితంగా లోక్ సత్తా ఫర్దర్ గా ఒక మంచి క్రియాశీలక రాజకీయ పాత్ర పోషిస్తుంది అన్ని మొత్తం యువత అండ్ ఇంటెలెక్చువల్ పీపుల్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు. యాప్ రావడానికి కారణమే, ఆప్ పార్టీ రావడానికి కారణమే లోక్ సత్తా. సో విదేశాల్లో ఉంటూ ఫండింగ్ చేశారు. లోక్ సత్తా ఎదిగిన క్రమం ఒక సామాన్యుడిగా, లేకపోతే సామాన్యులందరూ రాజకీయాల్లోకి వచ్చి చేసిన రాజకీయం డబ్బు లేకుండా రాజకీయం చూపించింది. ఆల్రెడీ కుకట్పల్లి ఆయన గెలిపే దాని నిదర్శనం. సో అంత స్థాయిలో పైకి వచ్చే టైంలో ఒక్కసారిగా 14 ఎన్నికల తర్వాత పోటీ చేయదనడంతో అందరం చప్పబడిపోయారు. తర్వాత ముఖ్యంగా ఒక మరాఠీ ఆయన తెచ్చి జాతీయ అధ్యక్షుడిగా పెట్టారు. ఆయనకు మేము ఎలా చెప్తాం, మాకు మరాఠీ రాదు,
ఒకవేళ మాకేమైనా సమస్యలు ఉంటే మరాఠీ ఆయన్ని ఎలాగ మేము ఒక అధ్యక్షుడిగా స్వీకరిస్తాం? ఇలాంటి కొన్ని చాలా రకాలైన పొరపాట్లు, తప్పులు సస్టైన్ చేయలేకపోయాం. ఒక్కసారిగా నిరుత్సాహం అయిపోయాం, ఎటెల్లాలో తెలియక ఛిద్రం అయిపోయారు. సో దాన్ని ముందుకెళ్ళింటే లోక్సత్తా ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ గా నిలబడేది. ఆ భావజాలం చాలా మంది ఆ భావజాలం ఎందుకు మూసేసింది అనుకుంటున్నారు? నేను దేనికి కారణం? ఆయన ఏమనుకున్నాడు? నడపలేమనుకున్నారా? ఫండింగ్ ప్రాబ్లం అనుకున్నారా? మనం అంటూ ఒక క్రియాశీలకంగా పని చేస్తూ ఉంటే ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు మనకు ఖచ్చితంగా అండగా నిలబడతారు. ఆ ప్రయాణ క్రమం కూడా అలాగే జరిగింది కదా. 7లో ఉవ్వెత్తున ఎగిసిపడి అప్పటి వరకు 9, 10, 12 స్పందించడం కానీ, ఆయన చెప్పే 3 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చానంటూ ఎన్నో రకాలైన పోరాటాల ద్వారా తెచ్చాను నేను అని చెప్పినప్పుడు మనం దాన్ని అలాగే లెగసీని కంటిన్యూ చేసింటే సభ్యత్వాల విషయంలో కావచ్చు, ఇంకా చాలా రకాలైన పోరాటాల విషయంలో కావచ్చు, ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉండిపోయేది లోక్సత్తా పార్టీ. ఇంకా ఎందుకు ఆయన మాకు తెలియదు ఇప్పటికీ ఎందుకు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామనే ప్రకటన ఏ బేస్ మీద చేశారు? సెకండ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అంటూ అంత పెద్ద మాట మాట్లాడిన వ్యక్తి ఆయన ఈరోజు చాలా రకాలైన అనాలిసిస్ చేస్తున్న వ్యక్తి అదే కంటిన్యూ ఎవరికొకరి రాష్ట్ర అధ్యక్షుల పదవులు ఇచ్చి పోటీ చేసుకుంటూ, లేకపోతే క్రియాశీలక సభ్యుల్ని తీసుకుంటూ పార్టీని ఖచ్చితంగా ప్రతి ఎన్నికల్లో పోటీ చేసి ఎవరికి నచ్చిన వాళ్ళు పోటీ చేస్తారు. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు డబ్బు పంచదు లోక్సత్తా, అంతా చిన్న అభ్యర్థులే ఉంటారు. ఆ కంటిన్యూ చేస్తూ ఉంటే లెగసీలో ఎవరో ఒకరు దాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు పాలసీస్ గురించి కానీ, అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ జేపీ గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఆయన చెప్పటం కానీ, ఆయన ఆల్రెడీ చేసి ఇప్పుడు చెప్తున్నారు ఎలా చేయొచ్చు, ఏంటి, ఏ గవర్నమెంట్ యొక్క బలం ఏంటి, బలహీనత ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది, పాలసీస్ అన్నవి ఎలా ఉంటే బాగుంటుంది అని ఆయన ఇప్పటికీ అనేక ఛానల్స్ ఇస్తా ఉంటారు. బట్ ఆయన పార్టీని ఆయన నడుపుకోలేకపోయారు అని చెప్పి అదే బాధ. ఇప్పుడు ఆయన ఒక పాలసీ మేకర్ గా, ఒక ఐఏఎస్ వ్యక్తిగా, ఆయన నాలెడ్జ్ అబండెంట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా ఆయన ఇప్పటికీ ఇంత అనాలిసిస్ చేస్తూ ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు? పార్టీని ఎవరికొకరికి అప్పచెప్పి మూవ్ చేసుకుంటూ ఎన్నికల్లో పోటీ చేస్తే కదా, స్థానిక సంస్థలు ఎన్నికలు, మామూలు ఎన్నికలు, ఏదో ఒక దాంట్లో పోటీ చేస్తుంటే ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది. ఏదో ఒక రోజున ఎవరో ఒకరు ఎలక్ట్ అవుతూనే ఉంటారు, వారి బలాబలాలు, వారి స్థాయిని బట్టి, వారి నమ్మకాన్ని. అదే చెప్పబోతున్నాను. 10 ఏళ్ల పాటు ఏమి డబ్బు లేని రాజకీయం మొదలుపెట్టి ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేదు, 2 చోట్ల ఓడిపోయానంటూ చెప్పినప్పుడు ప్రజలు ఎలాంటి 19 తీర్పు ఇచ్చినారు? పోరాట యాత్ర అంత కష్టపడి తిరిగినప్పుడు కూడా ఎందుకు ప్రజలు నమ్మలేదు? ఆయనకు ఆ టయానికి ఉన్న ప్రాబ్లమ్స్ ప్రజల నమ్మకాన్ని చూరగొనలేదు. పైగా ఇతను ఏదో అద్భుతాలు చేస్తాడు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ 10 ఏళ్ల నుంచి రోడ్డు మీద తిరుగుతున్నాడని ప్రజలను అడిగిన సందర్భం ప్రజలు సింపథెటిక్ గా నమ్మి ఇచ్చారు. చాలా రకాలైన క్యాలిక్యులేషన్ ద్వారా 19 ఎన్నికలు 151 ఇచ్చారు ఆయనకి. ఊరికనే రాలేదు, చాలా క్యాలిక్యులేషన్స్ తోనే ప్రజలు నమ్మి తీర్పిచ్చారు. సో జనసేనకు కూడా 2024కి 19-24 బేరీజ్ వేసుకుంటూ 14 నుంచి 19 వరకు ఆయన చేసిన యాక్టివిటీస్ కి, 19 నుంచి 24 మధ్య చేసిన యాక్టివిటీస్ కి అన్ని బేరీజ్ వేసుకుంటూ స్టెప్ బై స్టెప్ పోరాడిన విధానం, సొంత డబ్బు ఇచ్చిన విధానం, కార్యకర్తలకు ఇబ్బంది వచ్చింది కాదుకున్న విధానం, ప్రభుత్వం పట్ల ప్రతి దశలో తప్పులను ఎండగట్టిన విధానం. సో ఇవన్నీ ఆయన బేరీజ్ వేసుకుంటూ ప్రజలు వచ్చిన విధానానికి 100% స్ట్రైక్ రేట్. అంటే నిజంగానే అంటే 2014 నుంచి 19 వరకు ఒక పార్టీతో ఉన్నారు, ఆ తర్వాత ఇంకొక పార్టీతో వెళ్ళారు. అంటే రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎవరికి వాళ్ళే ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు అయినా సరే, లేదంటే ఇంకో అక్కడ ముందు వాజ్పేయి గారు అయినా కానీ, ఇంకొక ఎన్టీఆర్ గారు అయినా కానీ, ఎవరికైనా సరే ఈక్వేషన్స్ అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం కంప్లీట్గా టార్గెట్ చేసి ఆయనకి స్థిరత్వం ఉండదు, ఆయన ఆలోచనలో స్థిరత్వం ఉండదు, ఆయన ఆ పార్టీకి కాసేపు, వీళ్ళకి కాసేపు, అది కాసేపు అని చెప్పే ప్రయత్నం చాలా తీవ్రంగా చేశారు. నిజంగా చెప్పాలంటే ఎలక్షన్స్కి ముందు అయితే పర్సనల్గా కూడా అన్ని విధాలు చేసినా కూడా ప్రజలు మాత్రం ఎక్కడ నమ్మలేదని అనుకోవచ్చు. అయితే ఇందులో ఈ మాటకి కన్సిస్టెన్సీ విషయానికి వస్తే 2014 ఎన్నికల సమయంలో పార్టీ పెట్టినప్పుడు బీజేపీ అండ్ మోడీ గారు రావాలని అందరికన్నా ముందు కోరుకున్న వ్యక్తి. కానీ మన రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి జరిగిన తీరును బట్టి మొట్టమొదట వాయిస్ లేపింది కూడా ఆయన. అందరికన్నా ముందు 2015-16 టైంలోనే మొట్టమొదట ఈ గవర్నమెంట్ మనకు అన్యాయం చేస్తుందంటూ. అంటే
కోరుకున్న ఎంత ఇష్టపడిన వ్యక్తి మీద కూడా రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల మొట్టమొదటగా గలం ఎత్తగలరని చూపించారు. ఓకే. సో అలాగే ఈ 5 ఏళ్ల పాటు జరిగిన తప్పులకి ప్రజలు ఎలాగైతే మనం తీర్పిచ్చారో, మనం అడిగిన విషయాలకు ప్రజలు మనం నమ్మలేదు. మన పోరాట విషయాలు లేకపోతే వీరితో పెట్టుకున్న గొడవకి ప్రజలు మనం ఆదరించలేదు. అంటే ప్రజలు మరేదో కోరుకుంటున్నారు. మా పొత్తును నమ్మలేదు. బీజేపీ అండ్ సిపిఐ సిపిఎం నిరాకరించారు. ప్రజలు మమ్మల్ని నిర్బద్ధంగా తిరస్కరించారు. సో అక్కడ మళ్ళీ ఒక సమీక్ష అంటే ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా మనం స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. కానీ మన ఆలోచనలు బలవంతంగా ప్రజల మీద రుద్దితే ఏమవుతుందంటే 175 వాళ్ళు 11 లాగా ఉంటది. సో ప్రతి దశలోనూ మనము ప్రజలకు అనుగుణంగా విధానాలు, ఆలోచనలు, పోరాటాలు మార్చుకుంటూ వెళ్ళాలి. మీకు ఎప్పుడన్నా బాధ అనిపించిందా సార్? పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మంది రీసెంట్గా ఎలక్షన్స్ అప్పుడు అందరూ 21 సీట్లే తీసుకున్నారేంటి, ఈయనేంటి టీడీపీతో వెళ్దాం అంటున్నారు, ఒక్కళ్ళే వెళ్తే అంటే చంద్రబాబు గారిని జైల్లో ఉన్నప్పుడు కలిసినప్పుడు కానీ సింగిల్గా పార్టీని బిల్డ్ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా ఆయన వదులుకుని లేదు, ఏ ఒక్క అవకాశం కూడా లేదు అని చెప్పి చాలా ట్రై చేశారు. మీకు ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? నాకే కాదు, ప్రతి ఒక్కరూ ఆ దశలో ఆ టైంలో అందరూ బాధపడ్డారు. 40 సీట్లన్నా కనీసం రాకపోతే మేము అసలు పని చేయమంటూ నాతోనే చెప్పారు. అప్పుడు నేనేమన్నానంటే, ఈ ఒక్క ఎన్నిక నాకు వదిలేయమని ఆయన అన్నారు. మనం 19లో పనిచేసిన ఎన్నిక మంది కాదు. అది మనం పనిచేసిన 19 ఫేస్ చేసిన ఎన్నికలు మనవి కాదు. ఇది అసలైంది మన ఎన్నిక. కాబట్టి ఈ ఒక ఎన్నిక ఆయన నమ్మమని ఎందుకు అంటున్నారో, నాకు వదిలేయండి, ఈ ఒక్కసారికి ఈ ఎన్నికలు నాకు వదిలేయండి అని అంటున్నారు. మీరు అలా నిరుత్సాహపడద్దు. ఖచ్చితంగా ఆయన ఒక స్ట్రాటజిక్ మూవ్ తోనే వెళ్తున్నారు. మనం ఈ 5 ఏళ్ల పాటు కష్టపడి ప్రజల కోసం నిలబడిన విధానము ఈ 1 నెల 2 నెలల్లో తప్పటడుగులు వేస్తే మళ్ళీ 5 ఏళ్ల పాటు మనము ఎలాంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటామో కాదు, అసలు మనం ఉంటామా లేదా అనేది ఆలోచించుకోండి. ఇప్పటికే సగం మంది వెళ్ళిపోయారు పక్క రాష్ట్రాలకి. మనం ప్రతి ఒక్కరము కేసులు ఎదుర్కొన్నాం. ప్రతి ఒక్కరిని కేసులు పెట్టారు, కొట్టారు, తన్నారు, కాళ్ళు చేతులు ఎరగొట్టారు, నరికారు. సో ఒకసారి ఆలోచించుకోండి అన్నప్పుడు ఆయన చెప్పిన అంకెకి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ తీసుకొచ్చి విధానం ప్రజల్లో పూర్తి స్థాయిలో తిరుగుబాటు. అలాగే మా అధినేతగా ఆయన చెప్పిన ప్రతి మాటల్ని ప్రజలు అలాగే క్యాడరు 100% నమ్మాం. సరే, ఈ ఒక్క ఎన్నిక ఆయన ఎందుకు అడుగుతున్నారని అదొక విస్తృత స్థాయిలో చర్చ జరగడం వల్ల అందరూ యునానిమస్ గా టీడీపీ క్యాడరు అండ్ 100% సపోర్ట్ చేసింది ఎన్నికల్లో. అలాగే జనసేన క్యాడరు టీడీపీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా 100%. ఇలా కొందరికైతే అసలు నేను దాదాపు 17-18 నియోజకవర్గాలు జనసేన పోటీ చేసిన చోట అభ్యర్థులు తిరిగాను. అసలు ఎలా పనిచేస్తారంటే అది తలుచుకుంటే ఇప్పటికి కూడా నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. అలా పనిచేస్తారు. అసలు ప్రాణం పెట్టి పనిచేస్తారని పదము చాలా చిన్నది అవుతుంది. చెమటలు కారుతున్నా, కాళ్ళు లాగుతున్నా, అంటే ఒక్కొక్క దశలో ఒక అబ్బాయి అయితే నడవలేని పరిస్థితుల్లో కూడా కాలు కట్టుకొని 2 వీలర్ ఎక్కి జెండా కట్టుకొని బండి మీదనే ప్రచారం, కాలు రక్తం కారుతోంది. అంటే పార్టీ పట్ల కమిట్మెంట్ దేశంలో ఏ పార్టీకి లేదు. జనసేన పార్టీ పట్ల క్యాడర్కున్న నమ్మకం, ఆయన మీద ఉన్న నమ్మకము, విశ్వాసము దేశంలో ఏ పార్టీకి లేదు. అది కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చే వ్యక్తులు. అంటే ఆశయం గొప్ప అయినప్పుడు ఆటోమేటిక్ గా వ్యక్తులు అనే వాళ్ళు వస్తారు. బట్ 1 or 2 days లేట్ అవుతుంది అంతే. కానీ అది సాధించడానికి చాలా రకాలైన సమాజంలో అలాంటి వ్యక్తులు ఉన్నారని చెప్పడానికి జనసేన బెస్ట్ ఎగ్జాంపుల్. నిజమే. అంటే విదేశాల నుంచి కావచ్చు, చిన్న చిన్న కూలి పనులు చేసుకునేటువంటి పక్కన ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు కానీ వచ్చి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం అసలు కొందరు మేమున్నాము, మమ్మల్ని ఇలా గుర్తించడానికి కూడా గుర్తింపు ఎప్పటికీ ఎవరు బయటకు వచ్చి ఎంత మీడియాలో ఎప్పుడో కనిపిస్తే ఏదో అడిగితే చెప్పేవాళ్ళు. ఎంతో గొప్ప విషయం అది. అవును. ఇంతమంది సపోర్ట్ 100% జనసేన పార్టీకి ఇండివిజువల్ గా చేసిన వాళ్ళు మీలాగా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళని అందరినీ పట్టించుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి కాదు. ఇంకొకటి ఏంటంటే అన్ని పవన్ కళ్యాణ్ గారే చూసుకోవాలి. సరే, ఈసారి చాలా మంది ఇప్పుడు నామినేటెడ్ పదవుల గురించి చాలా మంది అటు టీడీపీలో కూడా ఎక్కువ
ఇప్పటికే దాని మీద వినతులు వచ్చాయి, అటు జనసేన పార్టీకి వచ్చాయి. అందరికీ న్యాయం జరుగుతుంది అంటారు వీటిలో? అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయన మొదటి నుంచి ఒక మాట చెప్తున్నారు, నన్ను నమ్ముకున్న వాళ్లకు నేను ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయను. మొన్న వేదిక మీద కూడా చెప్పారు అదే మాట, పార్టీ వేదిక మీద. 1 or 2 days లేట్ అవ్వచ్చు కానీ, లేకపోతే మీ యొక్క పనితీరును శంకించడం కానీ, లేకపోతే పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసిన వాళ్ళని ఇగ్నోర్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కాకపోతే ఒక పొజిషన్ అందరూ కోరుకుంటే కష్టం అవుతుంది కానీ అడ్జస్ట్ చేయలేను. కానీ ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి ఒకటే, దానికి వచ్చిన అప్లికేషన్ 50 మంది, ఓన్లీ జనసేన పార్టీ. సో ఎలా చేయగలం? హైలీ ఇంపాసిబుల్. సో పొజిషన్ ఒకటి ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ పీపుల్ అప్రోచ్ అయినప్పుడు దాన్ని మనం బ్యాలెన్స్ చేయలేం. కాబట్టి వాళ్ళని ఇంకో చోట అకామిడేట్ చేయాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు ఇలా కాదు, ఇలా జరిగింది, మనం బికాజ్ 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి కాబట్టి మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేది అలవాటు చేసుకుంటూ వెళ్ళాలనేది కూడా ఆయన చెప్పే విధానం, అలాగే కన్విన్స్ అవుతున్న విధానం, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం కూడా. ఎందుకంటే 70-30 బేసిస్ లో పంపకాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అవి కొందరికి కొన్ని రకాలైన ప్లేస్మెంట్స్ అడ్జస్ట్ చేసేటప్పుడు ఆ ఇబ్బందులు వస్తాయి. కొంతమంది పారాషూట్లు కూడా, అంటే గెలిచిన తర్వాత డెఫినెట్ గా ఎవరో ఒకళ్ళు కొత్తగా, అంటే అప్పటిదాకా కనిపించిన వాళ్ళు, అప్పటిదాకా ప్రచారం చేయని వాళ్ళు, కొంతమంది టీడీపీతో ఎందుకు వెళ్ళారు, అలాంటి వాళ్ళకి మనం ఎందుకు చేయాలనుకున్న వాళ్ళు అందరూ గెలిచిన తర్వాత మాత్రం పార్టీ చుట్టూ, అదే బెల్లం చుట్టూ ఈగలు ముచ్చినట్టుగా కనిపిస్తున్నారు కొంతమంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వీళ్ళని గుర్తుపోయి, అంటే ఎప్పుడు కూడా ఏ పార్టీలోనే ఉంటుంది, ప్రతి పార్టీలోనూ జరిగేది. అంటే ఓన్లీ జనసేననే కాదు చెప్పకూడదు, కానీ టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు. మరి అలాంటి వాళ్ళని ఏమన్నా? అయితే నేను ఏం చెప్పాలనుకున్నానంటే, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మెమరీ ఎనార్మస్ మెమరీ. ఆయన దృష్టిలో ఒక విషయం కానీ ఒక వ్యక్తి కానీ పెడితే ఆయన ఆలోచనలో పడిందంటే వాళ్ళను 10 ఏళ్ల తర్వాత అయినా పిలిపించి వాళ్ళకి ఏం చేయాలన్నా చేస్తారు. అది నేను కొన్ని ఇన్సిడెంట్స్ లైవ్ లో చూశాను. సో ఆయన తన పార్టీని నమ్ముకున్న వాళ్ళకు, లేకపోతే వాళ్ళకి చెయ్యాలనుకున్నప్పుడు, వాళ్ళకి న్యాయం చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని గుర్తు పెట్టుకొని వాళ్ళకు సరైన సమయంలో న్యాయం చేస్తారనేది నా విశ్వాసం. సో ఇప్పుడు ఒకవేళ ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో 3 పార్టీలతో ఉన్న విభేదాలు, లేకపోతే అంటే రకరకాల ఆలోచనలు, విభేదాలు అంటే 3 పార్టీల వ్యక్తులు ఒకరి మీద ఒకరు నాకు కావాలి అని సహజంగా వస్తుంది. పోటీ ఒకటే పదవి 3 పార్టీలు కోరుకున్నప్పుడు ఇబ్బంది వస్తుంది. సో దాన్ని అంతిమంగా అధినేతలకు వదిలేసి మీకున్న సమస్య మీరు ఎక్కడ అకామిడేట్ అవుతారు అనేది కూడా అధినేతకు చెప్పుకోగలిగితే, సో ఇక్కడ కాకపోతే ఇక్కడ మీరు ఏ పొజిషన్ ఇచ్చినా తీసుకుంటాను, బట్ నేను నా నాలెడ్జ్కి తగినట్టు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉండగలను అనే ఆలోచన చెప్పినప్పుడు కూడా దాన్ని సహేతుకంగా కరెక్ట్ అయినప్పుడు కళ్యాణ్ గారు ఎక్కడో చోట అడ్జస్ట్ చేస్తారు. సో ఆ ఆలోచనతో ఉండాలి, పట్టుకూడదు అని అంటున్నాను. నాకు ఇదే కావాలి, నేను ఇదే చేస్తాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలకు సంబంధించి చాలా పెద్ద పార్టీ టీడీపీ ఉంది, అలాగే మేము దాంట్లో భాగస్వాములుగా బీజేపీ భాగస్వాములు ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా డిఫరెన్సెస్ వస్తాయి, కానీ వాటిని అన్నింటినీ మనము ప్రత్యర్థి పార్టీలకు ఒక ఆయుధంగా ఉండకూడదు అని. అంటే మీరు ఆయన్ని బాగా, అంటే ఆయన మైండ్ బాగా అర్థం చేసుకున్నట్టుగా అర్థం అవుతుంది. అంటే ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు సార్ కళ్యాణ్ గారిని? కళ్యాణ్ గారిని May 20 పోరాట యాత్ర 2018. ఒక వ్యక్తిగా లేకపోతే సినిమా స్టార్ గా తెలుసు, ఆయన్ను అతి దగ్గరగా చూసి, ఇలాగే మీడియా ఛానల్ గా నేను కూడా రిప్రజెంటేటివ్ రిపోర్టర్ గా వెళ్ళి లైవ్ ఆ రోజు ఇవ్వగలిగాను. సో అప్పుడు ఆయన వెనకాల వినతులు తీసుకుంటూ ఉండగా నేను ఆ రోజు లైవ్ ఇచ్చాను. అది ఆయన అతి దగ్గరగా చూసిన సందర్భం మొట్టమొదటిసారి కూడా. సో ఆ రోజు మొదలైన ప్రయాణం అతి దగ్గరగా సామాన్యుల నుంచి ఆ రోజు కింద కూర్చొని అంబేద్కర్ భవన్ లో, సో వచ్చిన కింద కాళ్ళ కింద మన చెప్పులు ఆయన కింద వేసుకొని, సో అవన్నీ చాలా నాకు ఒక ఎక్సైట్మెంట్ గా ఈయన పెద్ద సూపర్ స్టార్ కదా, ఏంటి లోటు, కింద కూర్చుంటే చెప్పులు వేసుకుని మనం చిన్నప్పుడు కూర్చుంటాం కదా, ఎండ తగిలినప్పుడు అలాగా చెప్పులు వేసుకుని కూర్చున్నట్టు. అంటే సింప్లిసిటీ కావచ్చు, అలాగే మనము ఒక పని చేసేటప్పుడు కమిట్మెంట్ తో చేసినప్పుడు అవేం గుర్తుకు రావు, దాంట్లో లీనమైపోతాం. నాకు ఈ స్టేచర్ ఉండాలి, ఈ స్థాయి ఉండాలి, ఇలా కోరుకో. సో అది ఆ రోజు నేను ఫస్ట్ రోజు అబ్జర్వ్ చేసినది. ఇంకా ఆ రోజు నుంచి పోరాట యాత్ర ఉత్తరాంధ్ర 3 జిల్లాలు
పోరాట యాత్ర జరిగినప్పుడు అంతా కవరేజ్కి వెళ్ళడం, స్థానికంగా సమస్యలు ఆయన దృష్టికి అనుకోకుండా నేను చెప్పగలగడం, అది నాకు చాలా లైఫ్లో మెమరబుల్ జర్నీ. ఆ సంవత్సరం పాటు ప్రతి అంశం పట్ల ఆయన తీసుకున్న విధానం, నేను ఒక మామూలు రిపోర్టర్ అయినప్పటికీ కూడా ఆయన నమ్మి ఈ ఈ సమస్య ఏంటి, దీని సమస్య నిజంగా జరిగిందా, ఈ సమస్య లోతుపాట్లు ఏంటి అని అడిగిన విధానం, ఆయన నమ్మిన విధానం, అది చాలా నాకు అదృష్టంగా భావిస్తాను ఎప్పటికీ కూడా. ఫస్ట్ ఏం మాట్లాడారు సార్? అంటే మీతో 1-to-1 మాట్లాడినప్పుడు 1-to-1 ఇలా ఇంటర్వ్యూనే డైరెక్ట్ గా ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఆ రోజు ఎక్కడంటే ఇది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి ముందు ఏరియాలో పలాసలో ఒక చిన్న స్కూల్లో ఆయన పరిశీలనకి వెళ్ళినప్పుడు పిల్లల స్కూల్కి సంబంధించి ఆ రోజు అనుకోకుండా 1-to-1 డైరెక్ట్ గానే అడిగి, క్షేత్రస్థాయిలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మిగతా స్టేట్ మొత్తం వచ్చినప్పుడు ఎలా పరిష్కరించబోతున్నారు అంటూ తీసుకున్న కొన్ని 2-3 ప్రశ్నలు 1-to-1 తీసుకున్నప్పుడు అది మా కెమెరామెన్ ఆడియో జనరల్ ఆడియో పెట్టేశాడు, మైక్ ఆడియో పెట్టకుండా. ఆడియో పోయింది. అంత కష్టపడి అసలు ఆయన ఇంటర్వ్యూ పోరాట యాత్ర 2 రోజులకే 1-to-1 దొరికింది నాకు. అదృష్టం అనాలనో మరి ఏమో తెలియదు. వెంటనే మైక్ పెట్టాను, సరే జస్ట్ అని అంటూ మాట్లాడితే వెంటనే 1-to-1 ఇచ్చారు. సో అప్పుడు సంచలనంగా ఉన్న ఇంటర్వ్యూ కాస్త మెమరబుల్ గా ఉండాల్సిన వీడియో కాస్త జనరల్ ఆడియో వల్ల పోయింది అనమాట. అలాగా అక్కడ నుంచి నేను అడిగిన 2-3 ప్రశ్నలు ఆయనకు బాగా కనెక్ట్ అయ్యాయి. గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న విధానాలకు సంబంధించి ఆ ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన చాలా తీక్షణంగా ఆలోచించి ఖచ్చితంగా వీటి మీద దృష్టి పెడతాము, అలాగే వీటి మీద ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో ఖచ్చితంగా దీని మీద తెలుసుకుంటామంటూ చెప్పినప్పుడు ఇంకా అక్కడి నుంచి మెల్లిగా నేను సోన్స్ ఛానల్, సోన్స్ రిపోర్టర్ అంటూ ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఆ సంవత్సరం పాటు మా ఛానల్ అప్పుడు చేసింది. సో అది కూడా ఆయనకు బాగా నమ్మకం కుదిరింది. అంటే సమస్య పట్ల కంటిన్యూగా చేస్తున్నారు వీళ్ళు, ప్రజలకు తెలియజేస్తున్నారు. అప్పుడు మీడియా అంతా వర్టికల్ గా విడిపోయి ఉన్నది కదా, ఒకరికొకరికి. సో అప్పుడు అంటూ నిజాన్ని చూపించడానికి మేము అలా బయలుదేరి ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో, ఆయనకంటూ ఏ ఛానల్ లేదు కానీ అట్లీస్ట్ మనం నిజాయితీగా ఉన్నట్టు చూపించడానికి కమిటెడ్ గా ఉండాలని మేము అలా కంటిన్యూగా ఆయన పోరాట యాత్ర మొత్తం కవర్ చేసాం. ఓకే, అంటే మిగతా మీరు అంత ముందు నుంచి రాజకీయాలు, లోక్సత్తా కావచ్చు, రాజశేఖర రెడ్డి గారిని కావచ్చు, చంద్రబాబు గారిని, ఎన్టీఆర్ గారిని, అంటే ఒక స్థాయిలో చూసి విన్న వ్యక్తులే. కానీ వాళ్ళల్లో లేనిది పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నది ఏంటంటే ఏం చెప్తారు? కమిట్మెంట్. కంటిన్యూగా ఒక విషయం పట్టుకుంటే దాని మీద కమిట్మెంట్ గా పని చేయాలి, అది సాల్వ్ చేయాలి. మన పరిధిలో ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలి. ఒకవేళ ఆయన పరిధిలో అది జరిగిపోతుందంటే జరగాలని చెప్పేస్తారు. ఆయన పరిధి దాటి ఉన్నదనుకోండి, ఒకవేళ అది కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయ్యో లేకపోతే పక్క రాష్ట్రాలతో టైఅప్ ఉండదంటే దాని మీద కంటిన్యూగా మానిటర్ చేసి ఎలా చేయొచ్చు, ఎలా చేయాలి అనే ఒక ఆలోచన తీసుకుంటూ ఉంటారు. తన దగ్గర ఉన్న వ్యక్తులు లేకపోతే ప్రజలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, నిరంతరం మదన పడుతూనే ఉంటారు, ఇంకా ఏం బాగా చేయొచ్చు. ఇంటలెక్చువల్స్ ద్వారా తీసుకున్న సజెషన్స్ కావచ్చు, పార్టీలో తీసుకుంటున్న ఆలోచన విధానం కావచ్చు, కంటిన్యూగా ఆయనకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ లో ఎప్పుడు ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఆయనకు డేటా ఇచ్చేవాళ్ళు, రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళు అందరూ ఆయనకు టచ్ లో ఉంటూనే ఉంటారు. ఆయన కూడా తెప్పించుకుంటూనే ఉంటారు. ఒక సమస్య వచ్చిందంటే ఆయన నోటీస్కి వెళ్లకుండా ఉంటదని అనుకుంటారు అందరూ, ఖచ్చితంగా ఆయన నోటీస్లోకి వెళ్తారు. కాకపోతే ఆయన సరైన సమయంలో స్పందిస్తారు. స్పందించకుండా అప్పటికి అంటే అది అంత ఎమర్జెన్సీ కాదు అని అర్థం. అందరూ ఒక దాని గురించి కొట్లాడుకుంటున్నారంటే దాని అర్థం దాంట్లో ఆ టయానికి స్పందించమని కాదు, దానికి సహేతుకమైన సమయము, అలాగే ఆయన విత్ పక్క ఆధారాలతో. అందరు పొలిటీషియన్ లాగా ఆ టయానికి మాట్లాడేసి వెళ్ళిపోయే టైప్ కాదు, ఖచ్చితమైన ఆధారాలతో, ఖచ్చితమైన ఒక మాట మాట్లాడితే అది చరిత్రలో చిరిగిపోకుండా ఉంటది. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి అనే మాట ఆయన మాకు పదే కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా అదే ఫాలో అవుతారు. ఓకే, అంటే టీడీపీతో కలిసిన తర్వాత చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు టీడీపీని ఏమనొద్దు, టీడీపీని మనం అంటే వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పుకుంటే అది తప్పులేదు. ఎందుకంటే చాలా హుందాగా రాష్ట్ర భవిష్యత్తు కోసం
ప్రజల కోసం ఆయన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు కానీ పార్టీ వ్యక్తిగత ప్రయోజనాలు కానీ అన్నీ పక్కన పెట్టేసి తీసుకున్నారు. కానీ చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా సూటిగానే చెప్పేశారు. టీడీపీని అంటే నన్ను అన్నట్టే, అలా అన్నవాళ్ళు ఎవరైనా సరే కొవ్వట్లే, బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇది టీడీపీకి కూడా వర్తిస్తుంది. కానీ టీడీపీ అంత స్ట్రిక్ట్గా అయితే కనిపించలే. ఎగ్జాంపుల్, అదే పార్టీ నుంచి ఉన్నటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మహాసేన రాజేష్, ఆ విషయాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? అంటే ఈ ఈ ఈ ప్రశ్న వచ్చినప్పుడు గత 6 నెలల నుంచి ఎగ్జిస్టింగ్ లేక వచ్చినప్పుడు మా అధినేత ఎందుకు అలా మాట్లాడారు అనే విషయాన్ని క్యాడర్ కూడా చాలాసార్లు అడిగారు. ఎందుకు మనం అంతగా టీడీపీకి బైండ్ అయి ఉండాలి అని అన్నప్పుడు అధినేత ఆలోచనల విషయాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చాను. మన పార్టీలో ఆయనలాగే ప్రతి విషయం మీద ఫస్ట్ వాయిస్ రేస్ చేస్తారు. అది సొంత పార్టీ అయినా సరే కూడా జనసేన పార్టీలో ఉన్న విధానం ఏంటంటే ఆయన చెప్పిన మాటే కాబట్టి తప్పు చేస్తే నన్నైనా ప్రశ్నించవచ్చు, పీక తెగేలాగా ఉంటది చట్టాలు అని ఇచ్చిన మాట ఏదైతే ఉందో, తప్పు జరుగుతోందేమో అని భయం వేసినప్పుడు, లేకపోతే ఆయనకి ఏదైనా నష్టం జరుగుతుందేమో అని భయం వేసినప్పుడు క్యాడర్ ఖచ్చితంగా ఆ దిశగా మాట్లాడినారు. అలాగే ఎక్కడ ఈ పొత్తు ధర్మాన్ని కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ వాళ్ళు ఏదైనా డబ్బాషో పదవాషో చూపించి ఏదైనా చేస్తారేమో పార్టీని, ఆ అసంతృప్తి వెల్లువలాగా అందరికీ అంటిస్తారేమో అని మొదటి దశలోనే సప్రెస్ చేయడానికి ఇచ్చిన మాట అది. సో ఈ కీలకమైన సమయంలో మనము అన్ని పక్కాగా సెట్ అయ్యి ప్రభుత్వాన్ని దించుతున్నాము, ప్రజల్లో ఉన్న ఆ నమ్మకాన్ని మనం ఇవ్వబోతున్నాం అనే టైంలో కూటమికి సంబంధించిన విచ్ఛిన్నం చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తారేమో అనే భయంతో ఇచ్చిన మాట అది. క్యాడర్ని అవమానించడానికో లేకపోతే క్యాడర్ మీద నమ్మకం లేకనో కాదు. ఎందుకు ఆ పార్టీలో అలా జరగలేదు అంటే ఆ పార్టీకి సంబంధించిన వరకు సంస్థాగతంగా ఆ పార్టీ పెద్దది. సంస్థాగతంగా ఆ పార్టీ పెద్దది. సో ఇయర్స్ టుగెదర్ అన్ని విషయాలలో వాళ్ళు లెక్కలు వేసుకుంటూ, లేకపోతే ప్రతి ఎన్నికకు ఎలక్షనీరింగ్ విషయంలో అన్ని కరెక్ట్ అయిన పద్ధతులు పాటిస్తున్న పార్టీ కాబట్టి మనము వాళ్ళతో కోయిలేషన్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నప్పుడు అనే ఒక సంకేతం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మన మీద అదే నమ్మకంతో ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ పొత్తుని విచ్ఛిన్నం కాకుండా చూడాలనేది మా అధినేత అంతరంగం విషయం. అయితే ఈయన అధికార ప్రతినిధి హోదాలో మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా మేము ఖండించాం. మా అధినేత మీద అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, పొత్తు ధర్మం మాకే కాదు మీకు కూడా ఉండాలని మేము మా స్థాయికి మేము చెప్పాము. అలాగే అధినేత దృష్టికి కూడా దాన్ని తీసుకెళ్లడం జరిగింది. సో కొన్ని విషయాలు అంటే వెరీ 1% అనుకోండి, ఒక చిన్న డిస్టర్బెన్సెస్ ఇక నుంచి అలా జరగకుండా చూసుకుంటామనే మాట అటువైపు అధిష్టానం నుంచి కూడా వచ్చింది. ఓకే. సో అలాంటివి టీ కప్లో తుఫాన్ లాగా ఇక నుంచి అలాంటివి ప్రత్యర్థులకు కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. మీరు కోయిలేషన్ గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వం నుండి మీ వాళ్ళే కొట్టుకుంటూ తిట్టుకుంటే ప్రత్యర్థి పార్టీ ఖచ్చితంగా మనం ఒక అవకాశం ఇచ్చినట్టుంది. సో అలాంటివి ఇక్కడ నుంచి జరగకుండా చూసుకుంటాం అనేది ఒక హామీ ఇచ్చారు. ఇంకొకటి అంటే లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అంటే వీళ్ళిద్దరు కలుస్తారా, వీళ్ళిద్దరు ఆలోచనలు కలుస్తాయా? అంటే లోకేష్ గారి చుట్టూ ఒక టైప్ ఆఫ్ ఆరా ఉంటుంది, సో పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఒక టైప్ ఆఫ్ ఆరా ఉంటుంది. సో వీళ్ళిద్దరికి మ్యాచ్ అవుతుందా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళిద్దరు కలిసిన తర్వాత వీళ్ళిద్దరు ఎలా మూవ్ అవుతున్నారంటారు? లోకేష్ గారి ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం ఆఫ్టర్ 2014 అండ్ 19 లోకేష్ గారి ఒక మంత్రిగా ఆయన పరిపాలన కావచ్చు, లేకపోతే ఆయన విధి విధానాలు కావచ్చు డిఫరెంట్. 19-24 మధ్య ఆయన విధి విధానాలు టోటలీ డిఫరెంట్. మన మంగళగిరి, మన లోకేష్ అంటూ ఆయన తన నియోజకవర్గంలో ప్రతి ఇంటిని 2 సార్లు టచ్ చేశారు. 2 సార్లు 3 సార్లు ప్రతి ఇంటిని, స్వయంగా ప్రతి ఇంటిని 2-3 సార్లు టచ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. దాదాపు 2.5 లక్షల మంది కలిగిన ఓటర్లని 2-3 సార్లు టచ్ చేయడం అంటే ఎంత హార్డ్ వర్క్ చేసింటే అసలు టచ్ చేస్తారు. ఎందుకంటే నేను చూసాను. అంటే ఏంటంటే మారిన మనిషి అనే కాకుండా మనము ప్రజలకు ఒక కమిట్మెంట్తో, లేకపోతే మనం ప్రజల్ని యొక్క సమస్యల్ని అడ్రస్ చేయాలంటే వారి మధ్య నిరంతరం ఉండాలి అనేది 40 ఏళ్ల కిందట గెలిచిన సీట్ని మళ్ళీ 40 ఏళ్ల తర్వాత ఆ సీట్ను సంపాదించడం అంటే చాలా ఛాలెంజ్, డెఫినెట్లీ నాట్ ఏ జోక్. ఇక కళ్యాణ్ గారి విషయంకి వచ్చే,
కళ్యాణ్ గారి ఇంకా ఇంకా ఎక్కువ ఆ, అంటే క్యాడర్ విషయంలో కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే విధానం, ఇవన్నీ కూడా ఆయన ఆలోచన అంతరంగం కూడా టోటల్ గా టువర్డ్స్ పబ్లిక్, అవును. సమాజం, దేశం, బాధ్యత, ఉమ్. ఏం చేయాలి, ప్రజల కోసం ఏం చేయాలి, ఎంతసేపు ఇదే మాటలే. అవును. కాబట్టి టువర్డ్స్ సొసైటీ కోసం కన్సర్న్ గా ప్రభుత్వం ప్రజలకి బాధ్యతగా పనిచేయాలనే విషయం పట్ల లోకేష్ గారిది ఒక టైప్ ఆఫ్ ఆలోచన విధానం, పవన్ కళ్యాణ్ గారిది ఇంకొక టైప్ ఆఫ్ ఆలోచన విధానం. కానీ అంతిమంగా ప్రజలకు మేలు మంచి చెయ్యాలనేదే అంతిమంగా వెళ్ళే చివరి రూటు. నిజంగా అంటే మనం చూసిన చాలా సందర్భాల్లో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని మా పెద్దన్న అన్న అనుకుంటా చెప్పుకుంటూ ఆఖరికి అంటే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగే తండ్రి దగ్గరికి వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ఆయన దగ్గర కూడా తీసుకున్నానికి ఆయన వద్దు వద్దు అన్నా కూడా అంటే వాళ్ళిద్దరిలో ఒక కొత్త బాండింగ్ కనిపించింది, ఒక అన్నదమ్ముల్లాగా. అంటే అది వాళ్ళిద్దరి కోసం కాదు, ఒక రాష్ట్రం కోసం వీళ్ళిద్దరూ కలవాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారు, వీళ్ళిద్దరి మధ్య ఏమైనా విభేదాలు వస్తాయేమో అనుకునే వాళ్ళు కొంతమంది, ఏదో రక సృష్టించాలనుకునే వాళ్ళు కొంతమంది. వీళ్ళిద్దరు బాండింగ్ నిజంగా అంటే ఇది కంటిన్యూ అవుతుంది అంటారా మనకి? దాన్ని మరింత లోతుగా చెప్తాను. టీడీపీ పార్టీ అధినేతగా, జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు గారిని కేసులో ఇరికించినప్పుడు ఆయన అరెస్ట్ చేసిన విధానం, అలాగే ఆయన కోఆపరేట్ చేసిన విధానం, న్యాయమూర్తి గారు ఇచ్చిన ఆర్డర్ను ఒబే చేస్తూ జైలుకు వెళ్ళిన విధానం, ఇటువైపు ఈ వైసీపీ ప్రభుత్వంగా తన ఆలోచన విధానం ఏంటంటే నేను అందరినీ జైల్లో పెట్టగలను, నాకు ఒక అది ఆనందం. ఆయనకు ఆనందం ఏంటంటే ఇంట్లో కూర్చొని హాయిగా టీవీలు లేకపోతే పబ్జీ గేమ్ ఏదో అంటారు కాబట్టి అవి మనం చూడలేదు, కానీ అందరూ మెజారిటీ పీపుల్ అంటూ ఉంటారు. నేను ఆనందపడతాడు, ఎవరినైనా జైల్లో పెట్టినా, ఎవరినైనా కొట్టినా, ఎవరికైనా దెబ్బ తగిలినా, అదేదో సినిమాలో చనిపోతూ ఉంటే సూర్య పక్క నుంచి నవ్వుతూ ఉంటాడు, ఆ టైప్ ఏమో అనిపిస్తుంది. ఆ జైలు క్రమం ఏదైతే ఉందో ఆ సమయంలో టీడీపీ క్యాడర్ కూడా బయటికి రాలేకపోయింది. ఆ రోజు బంద్ ఇచ్చింది, మరుసటి రోజు జైల్లో పెట్టిన రోజు టీడీపీ క్యాడర్ను కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా విస్తృతమైన గొడవలు జరగచ్చు అనే ఆలోచనతో అక్కడికక్కడ నిర్బంధాలు కూడా చేశారు. కానీ సెప్టెంబర్ 10వ తారీఖున మాకు మీటింగ్ ఉంది, పిఎస్సి సభ్యుల మీటింగ్, మా అధినేత రావాలి యాక్చువల్గా. సెప్టెంబర్ 9th ఆయన మామూలుగా బేగంపేట నుంచి బయలుదేరారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఆయన కోసం వస్తున్నారు అని అనుకున్నారు. కానీ మాకు మరుసటి రోజు అది సెప్టెంబర్ 1వ తారీఖే కన్ఫర్మ్ చేశారు పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు. మాకు సెప్టెంబర్ 10వ తారీఖున ఇట్లా మీటింగ్ ఉందని. ఆయన 9th అరెస్ట్ అయ్యారు. 10th మీటింగ్ అంటే 9th నైట్ రావాలి కదా. అనుకోకుండా ఆయన మామూలుగా వస్తుంటే ఇక్కడ ఆపేశారు, ఇబ్రహీంపట్నం దగ్గర ఆపేస్తే ఆ రోజు జరిగిన ఉదంతం చూశారు. హక్కుల్ని ఎలా ఉల్లంఘిస్తారని చెప్తున్నారు. ప్రతి మనిషికి భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులకి వీళ్ళు ఎలాగ ఉల్లంఘనలు చేస్తారు. ఆయన పాటికి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు, అక్కడ కూర్చుంటారు. ఆయన పాటికి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు, కూర్చుంటారు. అయితే ఆయన ఆఫీస్కు వెళ్లే క్రమంలో ఆపేశారు. ఆయన పాటికి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయి హాయిగా మరుసటి రోజు ప్రోగ్రామ్ చూసుకునేవాళ్ళు. వీళ్ళే పోలీసులే కావాలని అడ్డు పెట్టడం వల్ల ఆయనకు మరింత కోపం వచ్చింది. నేను నా ఆలోచనలు కానప్పుడు నేను అలా చేయకూడదని అనుకున్నప్పుడు నన్ను వాంటెడ్గా అలా చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కలవాలి. అలాగే మనిషికి తోటి మనిషే సహాయపడాలి. జంతువులు ఎలాగైతే పక్షులు తమకు సాటికి ఇబ్బంది పడే జంతువులు పక్షులు తోడుగా ఎలా నిలబడతాయో, మనిషి అనేవాడు ఇంత జ్ఞానం వచ్చిన మనిషి 75 ఏళ్ల వయసులో ఆయన ఇబ్బంది పడి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కనీస మానవత్వంతో మనం తోడుగా నిలబడాలి. అది ఫస్ట్ పాయింట్. అదే ఉద్దేశాన్ని ఒక పార్టీ అధినేతగా మన మాజీ ముఖ్యమంత్రి అనే ఒక కోణంలో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఏకమవుతాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన కలవడం జరిగింది. కలిసిన తర్వాత అక్కడ ఆయన చూసిన పరిస్థితులు చూసి ఈయన మా జనసేన అధినేతగా ఆయన తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా కూటమి కలిసి వెళ్ళడం వల్ల ఈసారి అదే ఆ బాండింగ్ ఆ రోజు మొదలైంది. లోకేష్ గారికి కళ్యాణ్ గారికి మొదలైన బాండింగ్ గురించి చెప్తున్నాను. సో అంత కష్టకాలంలో ఒక పార్టీ అధినేతగా ఇంత జనాదరణ ఉన్న వ్యక్తిగా ఆయన వచ్చి పలకరించిన విధానం, నేనున్నానమ్మా, నేనున్నాను లోకేష్ గారు, బ్రదర్ మీరు భయపడదు, నేనున్నాను కదా అంటే ఆ ఇచ్చిన భరోసా, నమ్మకం, ఆత్మవిశ్వాసం వేరెవరూ చేయలేరు.
ఆ సమయంలో అంత అంత అడ్డుగోడగా నిలబడ్డారు ఆయన. అది లోకేష్ గారికి అండ్ చంద్రబాబు గారి కుటుంబానికి అమితమైన ప్రేమను లేకపోతే వాత్సల్యాన్ని ఒక కుటుంబ సభ్యుడిగా తీసుకోవడం వల్ల ఆ 6 నెలల పాటు అది కంటిన్యూ అవ్వడం, తర్వాత ఆయన గెలిచిన తర్వాత వేదిక మీదనే వద్దన్నా కూడా పాదాభివందనం చేయడం అనేది లోకేష్ గారు కళ్యాణ్ గారికి చరిత్రలో అది కూడా నిజంగా ఒక ల్యాండ్ మార్క్ గా ఉండిపోతుంది. అంటే అది ఏదో చెయ్యాలని చేయలేదు, అది హృదయాంతరంగరాల నుంచి వచ్చిన ఫీలింగ్ ఆయన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సో పాలన విషయంలో ఇప్పటి వరకు కాదు, ఇక ముందు ముందు కూడా మంచి పరిపాలన ఇదే సుహృద్భాత వాతావరణంలో ఖచ్చితంగా జరుగుతుంది. మనకంటే వైసీపీ పాలన చూశారు అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత, వైసీపీ బయటకు వచ్చిన తర్వాత చాలా భూ సంబంధించి భూదందాలు కావచ్చు, భూ ఆక్రమణలను, లేదంటే ఇంకో దానికి సంబంధించి ఋషికొండ ప్యాలెస్ గురించి, లేదంటే పర్సనల్ ఇష్యూస్ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు ఈ 5 ఏళ్ళు వీళ్ళు చేసింది ఏంటంటారు సార్? అంటే చాలా మందికి పథకాలే కనిపించినాయి, నవరత్నాల పేరుతో ఇచ్చేస్తున్నారు కదా అని, కానీ ఇవి అన్నీ బయటికి రాలేదు. ఇప్పుడు ఇవన్నీ ఎలా తీస్తున్నారంటారు? ఎగ్ పఫ్లు, చికెన్ పఫ్లు లేకపోతే సమోసాలకు గత 5 ఏళ్లలో అయిన ఖర్చు ఎంతో తెలుసా? 3,40,00,000. ఓన్లీ స్నాక్స్ కానీ ఖర్చు 3,40,00,000. యూ కెన్ ఇమాజిన్ ఈ స్థాయిలో ఒక స్నాక్స్ కి ప్రజాధనం అంత ఖర్చు అయ్యింది అంటే ఇక లీస్ట్ ఇది మొదలు పెడితే హైయెస్ట్ ఏ రేంజ్ లో జరిగిందో దోపిడీ ఊహించుకోవచ్చు. లంచ్ కి ఎంత జరిగి ఉంటది, వాటర్ బాటిల్ కి ఎంత ఉంటది, ఈవినింగ్ స్నాక్స్, ప్రతి అంశంలో ప్రతి మంత్రి ఇప్పుడు ఇళ్ల స్థలాలు పట్టాలంటూ మొదలు పెట్టిన ఏదైతే ఉందో జగనన్న కాలనీలలో తక్కువ డబ్బున్న చోట తీసుకొని, లేకపోతే కాలువలు అలాంటి చోట తీసుకొని ఆ ప్రాంతం రియల్ ఎస్టేట్ మాఫియా లాగా మళ్ళా స్థానిక ఎమ్మెల్యేల స్థలాలే బినామీలుగా తీసుకొని ప్రభుత్వానికి 3 లక్షలు అయ్యే ఒక ఎకరం స్థలము 30 లక్షలతో కొనిపించుకున్నారు. ఓకే, ఇంకా మీరు ఊహించుకోవచ్చు ఇప్పుడు రానున్న రోజుల్లో ఆ కాలనీల మీద కూడా ఉంటది, వాటి మీద కూడా ఎంక్వైరీ ఉంటుంది. నేను చెప్తున్నాను ఇలాగా, అంటే ఇప్పుడు మన పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ గారు నిన్న చెప్పిన విషయం ఈ వెహికల్స్ గురించి, అందులో జరిగిన దాదాపు 2,000 కోట్లు, బండ్ల మీద జరిగిన 950 కోట్లు డబ్బు, అన్ని అన్ని వేల కోట్ల మీదనే ఉన్నాయి. ఏది లీస్ట్ చెప్పినది మీకు స్నాక్స్ గురించే చెప్పాను, అది లీస్ట్. ఇక హైయెస్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించలేము. వాళ్ళ సోషల్ మీడియాలో వేసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ ప్రయాణికుల్లాగా ఫ్లైట్ ఎక్కి వెళ్తున్నారు అని చెప్పి. అంటే గత 5 ఏళ్ల పాటు ప్రజల డబ్బుతో మెక్కి బొక్కినేది ఏదైతే ఉందో అది ఇప్పుడు చేయలేడు కదా. మామూలుగానే ఆయనకి ఏదో డబ్బు పిచ్చి, మహా విపరీతమైన డబ్బు పిచ్చి అంటారు. ఆల్రెడీ 1,000 కోట్ల డబ్బు ఉంది, లక్షల కోట్ల డబ్బు, ఇంకా డబ్బు ఏం చేసుకుంటారో నాకు అర్థం కాదు. ఫస్ట్ పాయింట్, ఇన్ని వేల లక్షల కోట్ల డబ్బు ఒక మనిషి ఒక తరానికో 2 తరాలు 3 తరాలకో అసలు గ్లోబ్ ఉంటుందా లేదా ఓ 100 ఏళ్ల తర్వాత అని ఇప్పటికే పర్యావరణవేత్తలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో వీళ్ళు ఎన్ని తరాలకని ఎంత డబ్బు కూడబెట్టి ఏం చేసుకుంటారో నాకు అర్థమే కాదు. పైగా ఒక మంచి పరిపాలన ఇచ్చిన వ్యక్తిగా, లేకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీ సొంత ఖర్చులతో వెళ్లాల్సి ఉంటది. అది అధికారిక కార్యక్రమం కానప్పుడు. నువ్వు ప్రతిపక్ష హోదా నాయకుడు అయితే క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారు కాబట్టి మేబీ దాని ద్వారా ఆ క్యాబినెట్ ర్యాంక్ కోసం, అందుకే అదే ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు ఈయన కొట్లాడుతున్నాడంటే అదే కారణం. ప్రతిపక్ష హోదా ఇస్తే ఇట్స్ ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంకు, మంత్రి ఈక్వల్ టు క్యాబినెట్ మంత్రి. అప్పుడు క్యాబినెట్ మంత్రిగా వెహికల్ కి సంబంధించి జీతం అలవెన్స్లు, ప్రత్యేకమైన సెక్యూరిటీకి, అంటే మాజీ సీఎం గా సెక్యూరిటీ ఉంటుంది. మళ్ళీ ఈ క్యాబినెట్ ర్యాంక్ ఈక్వల్ టు ప్రతిపక్ష నాయకుడు అంటే ఇవన్నీ వస్తాయని హైకోర్టు వరకు వెళ్తున్నావు. నువ్వు వైనాట్ 175 నుంచి ఈ రోజు నువ్వు ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నావు. ఎంత నీ స్థాయిని ఎంత తగ్గించుకొని, నా వెంట్రుక పీకలేరు, నా బొచ్చు పీకలేరు అనే వాళ్ళను బొచ్చే చేతిలో పెట్టినారు ఈరోజు. ఒక్కొక్కరికి బొచ్చు పీకలేరు అన్న వాళ్ళందరికీ బొచ్చే చేతిలో పెట్టి రోడ్డు మీద పంపించినారు ప్రజలు, సింపుల్ గా చెప్పాలంటే. సో నీ డబ్బు నువ్వు ప్రయాణాలకి లేకపోతే నీ వ్యక్తిగత టూర్లకి పోవడానికి ప్రజల డబ్బులు ఎలా ఇస్తారు? దాన్ని వైసీపీ సోషల్ మీడియాగా గర్వంగా చెప్పుకోవడానికి ఏముందాడా తొక్కలోది? అంటే వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటే అయిపోతుందా? చెప్పుకుంటే అయిపోతుందేమి? మేము కూడా ఎన్నో అబద్ధాలు చెప్తాము, అవుతుందా? కళ్ళ ముందర కనిపిస్తుంది. ప్రజలు దేశంలో అత్యంత విఘ్నులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు. ఇది నేను చెప్పినది కాదు, 10 ఏళ్ల కిందటే ఒక సర్వేలో తేలింది.
ఉమ్. మనకు రాజకీయ చైతన్యం, అత్యంత రాజకీయ చైతన్యం కానీ రాష్ట్రం దేశంలో ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, అంటే తెలుగు ఓటర్లు. నిజంగా ఈసారి మాత్రం నిజంగా మీరు అన్నట్టు ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అంటే ఆ పార్టీ అని కాదు కానీ ఆ పథకాలు చూసి ఓట్లేసి ఉంటే రాష్ట్రం కాదు దేశం అంతా కూడా దాన్ని అమలు చేసేవాళ్ళు మిగతా పార్టీ. అంటే వీళ్ళకి పథకాలు ఇస్తే చాలు, డబ్బులు పడేస్తే చాలు, బిస్కెట్లు వేసేస్తే వీళ్ళు ఓట్లు వేసేస్తారు అంటే అని ఒక దాన్ని కంటిన్యూ చేసేవాడు మిగతా పార్టీ. అదే నేను సాక్షాత్తు వైసీపీకి సంబంధించి వైసీపీకి పనిచేసిన క్యాడర్ కూడా అదే వైసీపీ సోషల్ మీడియాలో నేను చాలా కామెంట్స్ చూశాను. మనం ఎందుకు సంకనాగిపోయాము, మీరు ఇప్పటికీ తెలుసుకోవట్లేదు, మొన్న వాళ్ళ కార్యకర్తలను ఇంటి బయట నుంచి సెక్యూరిటీ గెంటేశాడు కదా ఫోన్ ఇసిరేరు, ఇప్పటికీ లోపలికి రానియట్లేదు, ఓడిపోయినా కూడా 11 వచ్చినా కూడా ఇంకా మీరు తెలుసుకోవట్లేదు అంటూ వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు తిట్టినేటి కొన్ని స్క్రీన్ షాట్స్ చూశాను నేను. అంటే నేనేం చెప్తున్నానంటే వాళ్ళ అహంకారము 175 నుంచి 11కు పడినా, లేకపోతే డబ్బులు పంచి ఓట్లను కొనొచ్చు, మనం బటన్ నొక్కితే చాలు, ప్రజలు ఏదైనా మనకు 30 ఏళ్ల పాటు అధికారం ఇస్తారని ఒక భ్రమలో, ఒక భ్రాంతిలో బ్రతికారు. అయితే ప్రజలు ఎంత విఘ్నులని చెప్పడానికి నేను ఇందాక ఆ మాట చెప్పాను. రాజకీయ చైతన్యం, అత్యంత చైతన్యం కలిగిన నేల తెలుగు నేల. ఎందుకంటే ఉదాహరణ 25 ఛానళ్ళు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేదు భారతదేశంలో. కెన్ యూ బిలీవ్ దిస్? 25 న్యూస్ ఛానళ్ళు కలిగిన ఒక ప్రాంతీయ రాష్ట్రంలో 25 న్యూస్ ఛానల్ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేవు. మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు రాజకీయాల మీద అంత ఆసక్తి ఎక్కువ. సో మనం ఇంత రాజకీయ చైతన్యం కలిగిన ప్రజలు నీకు 151 ఎందుకు ఇచ్చినారో నీకు తెలుసు, జనాలకు తెలుసు. పాపం పసివాడు టైప్ లో నమ్మారు. పాపం పసివాడు ఏదో సోనియా గాంధీ జైల్లో పెట్టింది అనే టైప్ లో 10 ఏళ్ల పాటు రోడ్ల మీద ముద్దులు చేసుకుంటా తిరిగినాడు అని ఇచ్చినారు. దాన్ని సద్వినియోగం చేసుకోకపోగా ప్రతి కుటుంబాన్ని మానసికంగా, శారీరకంగా వేధించారు. ప్రతి కుటుంబాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రతి ఈయన అంటున్నాడు కదా, ప్రతి గడపకు నేను న్యాయం చేశాను, 1,90,00,000 కుటుంబాలను, 1,30,00,000 కుటుంబాలను నేను ఈ రాష్ట్రంలో వైసీపీ క్యాడర్ తో సహా మనసు మీద లేకపోతే గుండె మీద చేసుకొని చెప్పమని వాళ్ళకి అన్యాయం జరగలేదు. వాళ్ళు ఎంత క్యాడర్ అయినా సరే, వాళ్ళంతా వైసీపీ ఫాలోయర్స్ అయినా సరే వాళ్ళకు కూడా నష్టం జరిగింది. అది నేను గర్వంగా చెప్పగలను, కరాఖండిగా కూడా చెప్పగలను. ఎందుకంటే స్వయంగా వాళ్ళే చెప్పినారు. వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు చెప్పారు. అందుకే ఓట్లు వేయలేదు. మనకు అంత తేడా మార్జిన్ నంబర్లు ఎందుకు వచ్చాయంటే ఈయన బటన్ నొక్కుతున్నాడు అంటున్నాడు కానీ క్యాడర్ కి ఏం చేయలేకపోయాడు, ఎమ్మెల్యేలకు ఏమి చేయలేకపోయాడు. నిజమే సార్. అంటే చాలా మంది వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా, ముఖ్యంగా మీది కూడా అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కనీసం మీ జిల్లాలో అయినా సరే ఒక మంచి పట్టు ఉంటది, ఆయన రాయలసీమ అంటే వాళ్ళ ఓను, వాళ్ళ మంది మార్బలో డబ్బుతోనో ఇంకొకటితోనో బెదిరించో బామాలో వాళ్ళు గెలుస్తారని. కానీ అక్కడ కూడా పోయినాయి సార్. నేను ఎన్నికల ముందే మా వాళ్ళతో చెప్పాను, కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా 10 సీట్లకు ఖచ్చితంగా ఈసారి మోర్ దాన్ 5 కూటమి కొడతాది అంటే, ఏంది నా అట్టంటున్నావు, నిజమేనంటావా? మీరు రాసి పెట్టుకోండి. ప్రజల్లో నిగూఢంగా అంతరంగంలో దాచిపెట్టుకున్నారు కోపాన్ని, పగని, ద్వేషాన్ని ప్రభుత్వం మీద. అది ఎలక్షన్ టైంలో రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి మీరు బాగా. అలాగే వచ్చింది, మోర్ దాన్ 5, 7 వచ్చింది. అంటే సొంత జిల్లాలో కూడా కొన్ని ఎడ్జ్లో పోయింది 10,000. గెలిచినాయి కూడా. ఇప్పుడు 11లో ఆల్మోస్ట్ 4 సీట్లు తీసి పక్కన వేసేయచ్చు. 3,000, 2,000 వాటితో గెలిచినాయి. అంటే నేనేమంటున్నానంటే ప్రజల్లో ఆ స్థాయిలో వ్యతిరేకత ఉంది, కానీ ప్రజలు చాలా గుంభనంగా ఉన్నారు. అన్ని సర్వేలలో ప్రజలు ఎలా ఆలోచించారంటే, సర్వేలకు వచ్చినప్పుడు కూడా ఆయనకే అన్నారు కొందరు. ఎక్కువ సర్వేలు వాళ్ళకు అనుకూలంగా వచ్చాయని చెప్పుకున్నారు కదా. ఎందుకు చెప్పారంటే, ఒకవేళ ఇక్కడ చెప్పకపోయినా కూడా రేపు పొద్దున పొరపాటున మమ్మల్ని వీడియోలో లేకపోతే ఇంటికి వచ్చి ఇది సర్వే కూడా వాళ్ళే చేయిస్తున్నారేమో ఎవరికి తెలుసు. అంటే అంత సప్రెస్ కాబడ్డారు, భయపడ్డారు. కానీ చెప్పింది ఒకటి, అదే నేను చేసింది ఒకటి. అదే నేను అనేది, వాళ్ళ ఓటు మాత్రమే కాన్ఫిడెన్షియల్ గా వేయగలరు కదా, అందుకు వాళ్ళు ఆ నంబర్ చూపించాడు. నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి. అది వీళ్ళ పరిస్థితులు, ఆలోచన విధానం ఎలా ఉందని చెప్పడానికి ఇందాకే తీశాను ఈ వీడియో. ఎలాంటి వ్యక్తులు ఉన్నారు వైసీపీలో అనడానికి చెప్తాను చూడండి. ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మూలపల్లెల్లో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే కూడదు. ఏదన్నా
పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరు ఉండవు. అర్థం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఉన్నారనుకున్నారా, వీళ్ళు రాచరికంలో ఉన్నారనుకున్నారా? ఒక్కరు కూడా సైకిల్ గుర్తు కోటేసిన వాళ్ళు ఉండారంట. నేను ఎమ్మెల్యే క్యాండిడేట్, మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి. వైసీపీ తాలూకు అంతరంగ ఆలోచనలు వాళ్ళు బాహ్యంగానే బయట పెట్టుకున్నారు. అసెంబ్లీలో పెట్టుకున్నారు, ప్రెస్ మీట్లలో పెట్టుకున్నారు, బహిరంగ వేదికల మీద పెట్టుకున్నారు, కాన్ఫరెన్స్ లో అందరూ చూస్తుండగా కూడా పెట్టుకున్నారు. మా అంతరంగం ఇది, మేము బాహ్యంగా కూడా ఇలాగే ఉంటాము. లంబాషలు దాభాషలతో 5 ఏళ్ల పాటు గడిపేశారు. సో ప్రజలు ఏమో కోరుకున్నారు 151 ద్వారా, వాళ్ళ నాన్న పరిపాలన ఏదో మంచి చేస్తాడని దాదాపు ఒక సగం మంది నమ్మారు. రోడ్ల మీద ఉన్నారని మిగతా వాళ్ళు నమ్మారు. ఏదో సోనియా గాంధీ జైల్లో పెట్టాడు, సింపతికు బాబాయ్ చచ్చిపోయినాడు, మా బాబాయ్ని చంపాడు అంటే జనాలు ఆబ్వియస్ గా అప్పటికి ఇంకా పూర్తి స్థాయి విచారణ జరగలేదు కాబట్టి నమ్మేశారు. కోడికత్తి వాళ్ళు చేయించారు, వీళ్ళు చేయించారు, వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నారు. కొంతవరకు నమ్మారు ప్రజలు. ఎలాగంటే 10 ఏళ్ల నుంచి ఉన్నాడు కదా రోడ్ల మీదనే, ఏదో ఇద్దాంలే ఒకసారి ఒక అవకాశం ఇస్తున్నారు కదా, ఫిక్స్ అయినారు కాబట్టి. కానీ డే 1 నుంచే తన పరిపాలన తనకు చేత కాదని ప్రజావేదిక కూల్చిన రోజు నుంచే తనకు అర్థమైపోయింది. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ కలెక్టర్లు ఎస్పీలతో జరిగిన మీటింగ్ తెలుసా మీకు? తర్వాత 5 ఏళ్లలో ఒక్క సమీక్ష కలెక్టర్లతో గానీ ఎస్పీలతో గానీ కూర్చోలేదు. అట్లా ఎందుకు? తనకు ఆ టైప్ ఆఫ్ నేచర్ లేదు. ప్రజలకి మంచి గానీ లేకపోతే కూర్చోవాలి. లా అండ్ ఆర్డర్ విషయంలో లా అండ్ ఆర్డర్ విషయంలో హైకోర్టు ఏమన్నది, ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడుస్తుందా లేదా అని అడిగాడు న్యాయమూర్తి. ఎన్నో ఘటనలు ఒక్క సంవత్సరంలో కోర్టు ధిక్కరణ కేసులు ఈ రాష్ట్రంలో 6,000 హైయెస్ట్, దేశంలోనే హైయెస్ట్ రికార్డు. ఈవెన్ ఉత్తరప్రదేశ్ లేకపోతే బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా కోర్టు ధిక్కరణ కేసులు 6,000 లేవు. అంటే 6,000 తీర్పులు ఇది అమలు చెయ్యి అంటే అదే చెప్తున్నాను. బాధితులకు న్యాయం చేయమని 6,000 మందికి ఆర్డర్ ఇస్తే కోర్టు 6,000 మందికి ఆ తీర్పును అమలు చేయకపోగా మళ్ళీ వాళ్ళందరూ తిరిగి హైకోర్టు మెట్లు ఎక్కారు, కోర్టు ధిక్కరణ కేసులు వేశారు. అంటే ఇంకా ధిక్కరణ కేసులు బయటికి రాని కేసులు ఎన్ని ఉంటాయి ఊహించుకోవచ్చు అంటున్నాను నేను. అది ప్రభుత్వ పరిపాలనలో జరిగిన దారుణాలు, దాష్టికాల్లో చిన్న ఉదాహరణ ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వంలో దోపిడీల విషయంలో, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విషయంలో, కేసులు పెట్టిన విషయంలో, అక్రమంగా అన్యాయంగా చంపిన విధానంలో ఎవరిని వదిలిపెట్టలేదు వాళ్ళు. ఎదురొచ్చిన వాళ్ళనే కాదు, మా పక్కన మాట్లాడితే ఉంటావు లేకపోతే లేదు. ఎవరైనా సరే వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా. కానీ అంటే ఇప్పుడు అధికారం మారింది, అన్ని మారింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మొన్న జరిగినటువంటి వినుకొండ హత్య కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అన్ని మీరు కక్షపూరితంగా అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే లేదు అని చెప్పి ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆయన 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన కేసులకు అదే ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దారుణాలకు సంబంధించి 2,500 కేసులు ఓన్లీ ఎస్సీ ఎస్టీ హైయెస్ట్. సో వాటి మీద ఏ రోజైనా రివ్యూ చేసావా? మరి మేము డే 1 నుంచే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఏ రోజైనా వైసీపీ గురించి మాట్లాడుతున్నామా? వాళ్ళు ఎంత అరిచినా కూడా పై స్థాయిలో ఎవరు మాట్లాడట్లే. మేము స్పోక్స్ పర్సన్స్ గా చెప్తున్నాం ప్రజలకి. ఎందుకంటే వాళ్ళు పరిపాలనలో బిజీగా ఉన్నారు, నాయకులు మంత్రులు అంతా ప్రజలకు మంచి చేసే విషయంలో బిజీగా ఉన్నారు. వీళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిన 2 నెల లోపలనే రాష్ట్రపతి పాలన, నల్ల బ్యాడ్జీలు ఈ స్థాయికి వెళ్ళిపోయారు. మరి మీరు 5 ఏళ్ళు చేసిన దానికి ఏం చేయాలి మిమ్మల్ని? అంటే ఇంకా అవి వదల ఏదైతే ఫార్ములా, ఆ సింపథెటిక్ రాజకీయాలు, ఆ టైప్ ఆఫ్ ఆలోచనలతో ప్రజలు మళ్ళీ మభ్య పెడదామని ఆలోచనలు చేస్తున్నారు. నమ్మకే కదా ఆల్రెడీ వదిలేశారు. అంటే మళ్ళీ అదే ఫార్ములాని అప్లై చేస్తున్నారు. కానీ అది ఆ ఫార్ములా అప్లై చేసే కొద్దీ వాళ్ళు ఇంకా దిగజారిపోతానే ఉంటారు. మార్చాలంటారు స్టాండర్డ్. ఈసారి 11 కూడా షర్మిల గారు పెట్టమనిపించారు సార్. మొన్న ఆవిడ వరదలు తుఫాన్లు అవి వస్తే వెళ్ళి చక్కగా ఇది ఎడ్డిపోయింది, ఇది పోయింది అని అంటే ప్రభుత్వానికి తెలియపరచడం అనేది, సమస్యను చూపించడం అనేది ఒకటి. అవన్నీ వదిలేసి బెంగళూరు వెళ్ళిపోతున్నారు, లేదంటే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటున్నారు. ఏ ఒక్క సమస్య మీద కూడా మాట్లాడడం లేదు అసలు. కనీసం మహా అయితే మాట్లాడితే ఇవి వీళ్ళని హత్య చేశారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, మా వాళ్ళని ఇది లేపేశారు, నాకు సెక్యూరిటీ కావాలి, నాకు వెహికల్ పని చేయట్లేదు, నా సెక్యూరిటీని తీసేశారు. అంటే ఇంకా ఆయనకి ప్రజల సమస్యలు అవసరం లేదంటారు. అదే ఎంతసేపు ఉన్నా ఆయన తన సానుభూతి రాజకీయాలతోనే బ్రతకాలనే ఆలోచన మొదటి నుంచి ఉంది ఆయనకి. 14లో వచ్చేసి ఆయనకు వాళ్ళ నాన్నగారి ఎపిసోడ్ వాడుకున్నాడు. తర్వాత ఆయన జైలు, కోడికత్తి, బాబాయ్ ఇలాంటివి ప్రతి ఎన్నికల సమయంలో ఆయన ఒక్కొక్క టైపు
కార్డ్ ప్లే చేస్తూ వచ్చాడు. మేమేమంటున్నామంటే మా అధినేత 19 ఎన్నికలు ముగిసిన తర్వాత, ప్రజావేదిక కూల్చిన తర్వాత, భవన నిర్మాణ కార్మికులకు దెబ్బ తగిలిన తర్వాత, రాజధాని రైతుల విషయంలో కావచ్చు, వెంటనే 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు అంటూ ఆయన ఒక 100 రోజుల పాటు టైం పెట్టుకొని మరి ఈ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనలేదు. కనీసం ఒక 6 నెలలు కాదు, అసలు మేము 1 సంవత్సరం వరకు మాట్లాడే అవకాశమే ఉండదు. బికాస్ వాళ్ళకి 151 ఇచ్చారు ప్రజలు, మనకు ఒకటే ఇచ్చారు, మనల్ని ఎవరు, మన వాయిసే అసలు అవసరం లేదు, ప్రజలు మనం వద్దని చెప్పారు అని ఆయనే సాక్షాత్తు మీటింగ్ లో చెప్పారు. అలాంటిది ఓడిపోయిన పార్టీ దగ్గరకు వచ్చి రైతులు, భవన నిర్మాణ కార్మికులు విదిన్ నో టైం నెల లోపల వచ్చారు. వచ్చినప్పుడు ఆయన నేను ఒక 3 నెలల పాటు ఈ ప్రభుత్వం గురించి ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు, తేడా చెప్తున్నారు. ఈ ఆలోచన, ఈయన ఆలోచన విధానానికి, వైసీపీ అనే పార్టీ అధ్యక్షుడు ఆలోచన విధానానికి, మా అధినేత ఆలోచన విధానానికి తేడా ఇది. ఈయన ఇలాగా దిగిపోగానే నాకు అది లేదు, ఇది లేదు, నన్ను చంపుతున్నారు, మా వాళ్ళకి అదైంది, ఇదైందని ఈ రాజకీయం తప్ప, అరే ఒక బ్యాలెన్స్డ్ గా వాళ్ళు ఈ రోజే అధికారం లేకొచ్చారు, మనం కొన్ని రోజులు ఎమ్మెల్యేలు చెప్తున్నారు సార్, కొంతమంది వాళ్ళే చెప్తున్నారు. ఆయన పేరేంటి, కేతిరెడ్డి లాంటి వ్యక్తులు బయటకు వచ్చి అదే చెప్తున్నాను. వాళ్ళకున్న ఆలోచన కూడా, వాళ్ళకున్న కనీస ఆలోచన కూడా లేదంటున్నాను. అదే నేను అనేది, వాళ్ళు స్టేబుల్ అవ్వాలి. ఏ గవర్నమెంట్ అయినా రాగానే అప్పటికీ కూడా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే 5 సమీక్షలు చేసినారు మా అధినేత. మంత్రిగా ప్రమాణం చేసింది, ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖల మంత్రిగా 5 సమీక్షలు చేశారు. అంటే పరిపాలన విషయంలో డే 1 నుంచే వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి తెలుసు. వాళ్ళు ప్రజలకు ఏం చేయాలనుకున్నారు, కమిటెడ్ గా చేసే క్రమంలో వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు ఎంతసేపు ఉన్నారు సానుభూతి రాజకీయాలు, లేకపోతే నాకు హోదా, ఈ ఏమంటారు, నాకు క్యాబినెట్ ర్యాంకు ఈక్వలెంట్ గా ఉన్న ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి. మీరు గమనించారో లేదో, అదే ఇందాక మీరు బెంగళూరు ప్యాలెస్ అన్నారు, హైదరాబాద్ లో లోటస్ పాండ్ ఉంది. 14-19 మధ్య అక్కడి నుంచే రాజకీయాలు చేశాడు ఆయన. 19 అంటే ముఖ్యమంత్రిగా కాబట్టి ఎవరు ఆయన అడ్డుకోలేరు కాబట్టి ఫెన్సింగ్ చేసుకున్నాడు, 20 అడుగులు ఫెన్సింగ్ చేసుకొని చుట్టూ జైలు గోడలా కట్టుకున్నాడు. కాబట్టి ఆయనకు హ్యాపీగా అందులో 5 ఏళ్ల పాటు గడిపేశాడు. ఇప్పుడు హైదరాబాద్ కు పోలేకపోతున్నాడు, ఈడ ఉండలేకపోతున్నాడు. ఎందుకు అంత ఇన్సెక్యూరిటీ? నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నీకు ఎందుకు అంత ఇన్సెక్యూరిటీ? మాటికి బెంగళూరు ప్యాలెస్ కిందకి పోతున్నావు, వారంలో 3 రోజులు ఆడుంటున్నాడు. ఇదే మాట వీకెండ్ పాలిటిక్స్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. అవును, అక్కడెక్కడ ఉండి మాట్లాడతారని చంద్రబాబు గారిని అన్నారు. అదే చెప్తున్నాను, వీకెండ్ పొలిటీషియన్ అంటూ ఏదైతే మా అధినేత గురించి మాట్లాడారో, వీకెండ్ లో ఎప్పుడు రాలేదు ఆయన. ఆయన ఏ ప్రోగ్రాంలు 5 ఏళ్ల పాటు ఎక్కడెక్కడ తిరిగారు, ఏ పోరాటాలు చేసినారు, విత్ స్టాటిస్టిక్స్, విత్ నెంబర్స్, డేట్స్ తో సహా నేను ఇస్తా. ఇప్పుడు నుంచి మీరు ఇవ్వండి చూద్దాం. మీ నాయకుడు గత 5 ఏళ్లలో ప్రజల మధ్యలో ఎన్ని రోజులు తిరిగినాడు పరదాలు లేకుండా, ప్రజల సమస్యలు ఎన్ని రోజులు తాడేపల్లి తలుపులు తీశాడు, మీ కార్యకర్తలకైనా సరే, మీ నాయకులకు ఎవరికి, ఇంక్లూడింగ్ మంత్రులు కాదు ఎమ్మెల్యేలకు ఎవరికైనా తలుపులు తీశారా? అపాయింట్మెంట్లు 5 ఏళ్ల పాటు మేము వస్తాము, ఆ గేట్ బయట నిలబడతాము, ఆయన ఎవరో వస్తాడు, ఆ ధనంజయ రెడ్డి అని ఆయన, మేము పొద్దున 10 గంటలకు వచ్చి సాయంత్రం 6-7 అయినా కూడా బయటే ఉంటాం, ఈ కాగితం తీసుకొని మేము ఇస్తాంలే వెళ్ళని అంటారు. మేము ఒక మంత్రిని, నేను ఒక ఎమ్మెల్యేని, మా పరిస్థితి ఇలా ఉంటే మేము ప్రజలకు ఏం న్యాయం చేయగలం? వాళ్ళు చెప్పిన మాట. మరి ఇప్పుడు కూడా బయటకు వాళ్లకు మాకు పోలిక. మేము ఎంత ప్రజలకు సర్వీస్ మైండెడ్ తో, బాధ్యతతో పనిచేయాలని మేము, మా అధినేత ఆలోచన ఉంటే, వాళ్ళు ఎంతసేపు ఉన్న నీచ రాజకీయాలు, సానుభూతి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటా ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. మేము ప్రజలకు ఎప్పటికప్పుడు వాళ్ళు చేసే తప్పులను చెబుతూనే, మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంత బాధ్యతతో, ఎంత ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో ఒకవేళ హామీలలో ఏదైనా లోటుపాట్లు ఉంటే ప్రజల్ని అడుగుతున్నాం, ఇది ఇంకా ఎంత బాగా చేస్తే బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు పెట్టినప్పుడు ప్రజల నుంచి వెనుకలు తీసుకుంటున్నాం, ఇంకా దీన్ని ఇంకా ఎంత బాగా చేస్తే బాగుంటుంది, మీరు సజెస్ట్ చేయండి అంటే. ఈ విధానం ఎక్కడన్నా ఉందా గత 5 ఏళ్లలో? ఈ 5 ఏళ్లలో ఈ విధానం అసలు ఉందా? ప్రజలను ఇబ్బంది పడే విషయంలో మీరు ఏదైనా సలహాలు, సూచనలు, అసలు ప్రజలను గేటు బయట ఇంటి గుమ్మం దాటిన ప్రతి ఒక్కరిని తన్నారు కదా. మరి ఇప్పుడు కూడా ఏదో ప్రజా దర్బార్ లాంటిది ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇప్పుడు అంతా అయిపోయాక బూడిద చేతిలో పట్టుకున్నాక దానికి కూడా చాలా షెడ్యూల్స్ వేసి ఆపుకుంటా వచ్చారు. అంటే పాత ఏమన్నా సమస్యలు తీసుకొస్తారని అంటారా? అదే ఇప్పుడు అంతా బూడిద చేతిలో పట్టుకొని పాత ఎన్ని తీసుకుని వచ్చినా ఏం లాభము? నువ్వు ఖచ్చితంగా నీకు
ఏదైతే ప్రతిపక్ష తీసుకుంటారంటారా నిజంగా? అంటే మీరు అంటే మీ 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 వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇలా కొట్టారయ్యా, మా భూములు లాగేసుకున్నారయ్యా అని చెప్తే తీసుకుంటారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఆ తీసుకునేవాడు చేసిన వాళ్ళు అంతా వాళ్ళేనాయా, వాళ్ళ వాళ్ళే కదా తీసుకునింది చేసిందంతా. ఒకవేళ తీసుకుంటే గినా నాకు ఈ విషయం తెలియదమ్మా అని నవ్వుతూ ఆయన స్టైల్ నవ్వేదో ఉంటది కదా. ఫస్ట్ అసలు వాళ్ళని రానివ్వరు, అదే చెప్తున్నాను, రానివ్వరు. ఒక వర్స్ట్ కేసులో ఎప్పుడన్నా బండిలో పోతా ఒకవేళ ఆయన ఆనందం కోసం నేను ఎవరిన ప్రజలతో చాలా ఇంటరాక్ట్ అవుతున్నానని ఒకవేళ పిలిచి మాట్లాడితే వాళ్ళు ఓపెన్ అయితే తెలుస్తుంది అప్పుడు మనకు. నేను పెద్దిరెడ్డికి సంబంధించి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. తిరునాళ్ళ వచ్చారు, ఫిర్యాదులు ఇవ్వడానికి. అదే తిరునాళ్ళ కలెక్టర్ ఆఫీస్, తిరునాళ్ళ అంటాం కదా మనం, సంత తిరునాళ్ళకు జాతరకు వచ్చినట్టు వచ్చినారు మనుషులు. ఊహించగలమా మనం? ఆయన చెప్పాడు కదా, రెవెన్యూ కమిషనర్ గా అపాయింట్ అయిన కిశోరియా గారు, ఏంటి ఇంతమంది బాధితులా, ఇంతమంది ఒక రోజే 200 మంది వచ్చారు అంటే సప్రెస్ చేయబడిన దానికి ఉదాహరణ. అందుకే చెప్పాను, ఈ పోయిన గవర్నమెంట్ లో ఎంతగా ప్రజల్ని సప్రెస్ చేశారని చెప్పడానికి అదొక చిన్న ఉదాహరణ. నిజమే. అంటే ఇప్పుడు ఇక్కడ టీడీపీ ఆఫీస్ గానీ ఇప్పుడు కూడా జనవాణి కార్యక్రమానికి వచ్చే జనాన్ని 5 ఏళ్ల పాటు వెళ్ళి అందుకే ప్రజలు మనసులో పెట్టుకున్నారు. సాక్షాత్తు వైసీపీ క్యాడర్ కూడా మాకు జరిగిన ఇబ్బంది మేము చెప్పుకోలేము, మేము ఆ గవర్నమెంట్ ను కావాలని కోరుకోలేదు, వాళ్ళే ఓట్లు వేసినారు, వాళ్ళ ఓట్లు కూడా వేసినారు, అందుకే అంత మెజారిటీలు. సో ప్రజల్ని ఎర్రోళ్ళని చెయ్యాలని చూడొద్దు అంటాను నేను. ఎర్రోళ్ళు గొర్రెలు అని అనుకొని నేను బటన్ నొక్కుతున్నాను అన్ని అయిపోతున్నాయని అనుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, తెలుగు నేల ఓటర్లు అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళని తక్కువ అంచనా ఎట్టి పరిస్థితుల్లో వేయద్దు. రైట్. అసెంబ్లీకి ఆయన రావాలని కోరుకుంటున్నారా, రాకూడదని కోరుకుంటున్నారా? నేను స్టార్టింగ్ లోనే అంటే ఏదో డిబేట్ లో చెప్పాను, ఆయన ఈ 5 ఏళ్ల పాటు అసెంబ్లీకి రాడు, సాకులు ఎత్తుకుంటా కూర్చుంటాడు. నాకు క్యాబినెట్ ర్యాంక్, అదే ఈక్వలెంట్ క్యాబినెట్ ర్యాంక్ అయిన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వాయిస్ ఇస్తారు, లేకపోతే ఆయనకి సపరేట్ ఒక ఛాంబరు ఎవ్రీథింగ్ ఉంటాయి. ఆయన అది కోరుకుంటున్నాడు, కానీ ప్రజలు నీకు ఇవ్వలేదే. మేము ఇవ్వాలని చూసినా నీకు నంబర్ లేదు ఫస్ట్. నిజంగా అంటే ఏదో అంటారు కదా, ఆయన అన్న మాట ప్రతిదీ ఒక 4 లాగేసుకుంటే మీ వాళ్ళంతా ఎంతమంది టచ్ లో ఉన్నారో నేను చెబితే గినా ఆశ్చర్యపోతావు అనింది. ఆ వీడియో కూడా ఉంది. అసెంబ్లీ అంత అహంకారం, అంత గర్వం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్లేదంటే నన్ను మించినోడు లేదన్న ప్రతి మాట కనిపించింది. అంటే కాలం దేన్ని వదిలిపెట్టదు. అందుకే ప్రతి మాట్లాడేటప్పుడు మేము అధికారంలో ఉన్నాము, మేమే అలా మాట్లాడట్లేదే. మేము బాధ్యత, క్రమశిక్షణ, ప్రజలకు అకౌంటబిలిటీ ఈ మాటలే మాట్లాడుతున్నాం ఈ రోజు. అరే మేము పొడుస్తాం, సంపుతాం. చంద్రబాబు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఒకసారి మొన్న అన్నారు, అదే గనక మనము చేస్తే మనకి అదే గతి పడుతుంది. మనకు తేడా ఏంటి, మనకు 164 ఎందుకు ఇచ్చారు? అవును, మేమనేది కూడా అదే. నిజంగా అసెంబ్లీలో అలాంటి వాతావరణం ఎప్పుడు ఎక్కడ చూడలేదు. అదే చెప్తున్నాను. అధికార పార్టీ మీరే, ప్రతిపక్ష పార్టీ మీరే క్వశ్చన్లు అడుగుతున్నారు. మీ ఎమ్మెల్యేలే ఇలా మీరు హామీ ఇచ్చేశారు, అన్నా క్యాంటీన్లు అన్నారు, ఏదో అమ్మఒడికి సంబంధించి తల్లికి వందనమో ఏదో దానికి సంబంధించి పెట్టారు, దాన్ని ఎప్పుడు అమలు చేస్తారని మీరే క్వశ్చన్స్ అడిగేస్తున్నారు. అది సాధ్యమా అని అడుగుతున్నారు మంత్రులు. దేవాలయం లాంటి శాసనసభ గత 5 ఏళ్ల పాటు కౌరవ సభగా ముఖ్యమంత్రిగా ఆయన బూతులు మాట్లాడిన విధానము, 75 ఏళ్ల వయసులో ప్రతిపక్ష నాయకుడైనా 23 సీట్లు వచ్చినా కూడా ఆయన వచ్చి అసెంబ్లీని హాజరైనప్పుడు 2 ఏళ్ల పాటు అవమానాలు, చీత్కారాలు అయినప్పుడు కూడా ఆయన సభలోకి వచ్చి మైక్ ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల్ని, తన భార్యని, ఆ వయసులో ఉన్న వ్యక్తుల్ని మాట్లాడిన తర్వాత అప్పుడు ఆయన నిర్ణయించుకున్నారు, వీళ్ళు నాకు ఇలాగే ఈ 3 ఏళ్ళు, మిగతా 3 ఏళ్ళు కూడా చేస్తారు, దీన్ని కౌరవ సభను గౌరవ సభగా మారుస్తానని నిర్ణయించుకొని రాలేదు. లేకపోతే ఆయన 23 సీట్లు వచ్చి ఆయన 2 ఏళ్ల పాటు అసెంబ్లీకి వచ్చారు కదా. వీళ్ళలా కాదు కదా నేను అంటున్నాను. ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చినా, లేకపోతే ఆయనకు 11 సీట్లు వచ్చినా కూడా వచ్చేవాడు గత ప్రభుత్వంలో. ఆయనకు అలాంటి భేషజాలు లేవు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలిపోవటంలో సమానము, ప్రజల మ్యాండేట్ అంతిమము, కానీ ప్రజల పక్షంగా పోరాడాలనేది చంద్రబాబు గారి ఆలోచన విధానం. అంటే అసెంబ్లీకి వస్తే మళ్ళీ అంటే చంద్రబాబు గారు అన్నట్టుగా నేను మళ్ళీ సీఎం అయ్యే వస్తాను అని చెప్పి మళ్ళీ అన్న ప్రమాణం చేస్తే ఆయనకి మళ్ళీ పాసిబుల్ అవ్వదని అదే చెప్పబోతున్నాను. ఇంకా మళ్ళా అలాంటి ప్రతిజ్ఞలు చేస్తే ఇంకెప్పటికి రాడు. మర్యాదగా 11 సీట్లతో వాళ్ళతో వచ్చి కూర్చొని మైక్ అడిగి రిక్వెస్ట్ చేసుకొని, మీరు చెప్పింది ఇది తప్పు, మా గవర్నమెంట్ ఇది చేసామని ప్రజలకు కనీసం చాలా మంది దానికోసం వెయిట్ చేస్తున్నారు సార్. అదే అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క,
ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మాట్లాడేదానికి ఆయన ఏం సమాధానం చెప్తారు? ఆయన ఆలోచన విధానమే వేరు, వైసీపీ పార్టీ అధినేత సమాధానం ఆలోచన చెప్పడానికి విధానమే వేరు. ఆయనకు ప్రజాస్వామ్యవాదులు లేకపోతే ప్రజాస్వామ్యవాది లక్షణాలు, రాజ్యాంగపరమైన పరిపాలన అలాంటివి ఆయనకు నచ్చవు. అది ప్రాబ్లం. సమస్య ఎక్కడొచ్చిందంటే అవి ఎవరన్నా ఆయనకు చెప్పినా కూడా నువ్వు నాకు చెప్పేవానివా అనేవాడు గత 5 ఏళ్లలో. నిజమే. ఎందుకంటే 151 అహంకారం అది. అవును. అవన్నీ నా ప్రజలు జగన్ ఆయన జగన్ బొమ్మతో గెలిచినావా, నీ సొంత బొమ్మతో గెలిచినావా అనే ఎమ్మెల్యేలను కూడా అన్నాడు. చాలా మంది ఉన్నారు. మరి అది దాన్ని ఏమంటాం, వాళ్ళు వీళ్ళు కాదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే సార్, ఆయన కనీసం ఎమ్మెల్యేగా గెలిచాడు అంటే గతంలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలవరు అది ఇది అని చెప్పారు. ఇప్పుడు కనీసం ఆయన డిపాజిట్ అంటే ఆయన కూడా మెజారిటీ తగ్గిపోయిన పరిస్థితి. తగ్గిపోయింది. అంటే మిగతా వాళ్ళు చాలా మంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే ఒక పేరు ఎందుకులేండి, అందరూ కూడా మీరు అన్నట్టు ఇందాక ఆ భాషలు, కా భాషలు, ఆ భాషలు, ఈ భాషలు, అసలు ఎప్పుడు వినని భాష, ఎప్పుడు వినని మాటలు, ప్రెస్ మీట్లలో, అసెంబ్లీల్లో ఎక్కడ పడితే అక్కడ వీళ్ళందరూ ఏమైపోయారు సార్ అసలు. వీళ్ళందరూ ముఖ్యంగా ఇప్పుడు రోజా గారి పరిస్థితి కూడా ఏదో స్కామ్ అంట, ఆడుదాం ఆంధ్ర అనే దాంట్లో ఎన్నో కోట్ల స్కామ్ బయటపడింది. అదొకటే కాదు, ఆమె పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేశారు కాబట్టి ఆమె అంటే ఒకరని కాదు, గత ప్రభుత్వంలో పైనుంచి కింద వరకు మంత్రులు చేసిన ప్రతి ఒక్క మంత్రి శాఖ మీద రివ్యూలు ఉంటాయి. ఎందుకంటే ఇది కక్ష సాధింపు కోణంలో చెప్పట్లేదు మేము ప్రజలకి. ప్రజల అకౌంట్ డబ్బులు ప్రజలకు చేర్చే పని, తిరిగి ఖజానాకు చేర్చాలి. మేము తీసుకొస్తారంటారు, అంత అవకాశం ఉందంటే వాళ్ళు ఎక్కడ తినేసారు, అదే వాళ్ళ ఆస్తులను అటాచ్ చేస్తాం అంతేనంట. చెయ్యాలి. నన్ను అడిగితే ప్రజలు మాకు అందుకు 160 వాళ్ళ అవసరం లేదు, ప్రజల సొమ్ము మాత్రం తీసుకుంటారు, తీసుకోవాలి. అప్పుడే ఇంకొకరికి బాధ్యత, ఇంకొకరికి భయం ఉంటది. మనం ఇలా పని చేయకూడదు అనేది మిగతా వాళ్ళకు కూడా, ఇంక్లూడింగ్ మా పార్టీ లేకపోతే పక్క పార్టీ, ఇంకొక పార్టీ, ఎవరైనా సరే. మా అధినేత అన్నారు కదా, తప్పు చేస్తే నేనైనా సరే అసెంబ్లీలోని ఎందుకన్నారు ఆ మాట? గత 5 ఏళ్లలో అలాంటి మాట విన్నామా మనం? అవును, ఆ మాట అసలు విన్నామా? ఊహించగలమా అసలు ఆ మాట? నిజంగా ఎవ్వరు వినలేదు. ఊహించగలమా? ఏ పార్టీ నవ్వుతున్నారు తిడుతుంటే అని, ఇట్లా మూతులు నోర్లు పళ్ళని 32 కనపడతా నవ్వుతూ. అంటే ఒకరిని తిడితే అంత ఆనందమా? ఒకరిని డీగ్రేడ్ చేస్తే అంత ఆనందమా? రాచరికంలో ఉన్నామా, లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే నాగరిక ప్రపంచంలో ఉన్నావా, మనిషిగా ఉన్నావా? కనీసం మనిషి లక్షణాలనే ఉండాలి కదా. అంత పెద్ద స్థాయి వ్యక్తి, నా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కుటుంబ సభ్యులు ముసలోడు అంటారా? అసలు నేను ఎప్పుడే గాని చంద్రబాబు గారిని ఎలాగైతే నేను చూసిన కోణాలు, నాకు 1995 నుంచి రాజకీయాల మీద అవగాహన ఉంది. ఎన్టీఆర్ గారు 94లో గెలిచినప్పటి నుంచి కూడా నాకు ఆ వయసు నుంచి నాకు వాటి మీద ప్రతి మంత్రి పదవులు టీవీలలో వచ్చేటివి, పేపర్లో వచ్చేటివి చూస్తున్నాను. ఆ టైం తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం. అదే పదవి ఆయన ఏ రోజే గాని అలాంటి పదజాలం కానీ, అలాగా మాట్లాడే పద్ధతి కానీ, తిట్టడాలు కానీ, హుందాయిన రాజకీయాలు చేసిన మనిషి రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా ముసలోడా అంటావా? ఎంత వయసు నీది? ఆయన వయసు ఎంత? సరే, ఇప్పుడున్న మంత్రుల్ని, ఎమ్మెల్యేలని వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు కక్షపూరితంగా. ఇప్పుడు జోగి రమేష్ గారు ఒక గోల పెట్టేస్తున్నాడు, కక్ష సాధింపే మమ్మల్ని ఇలా చేస్తున్నాడు అది ఇది. అంటే వాళ్ళు చేసింది తప్పే 100%, వాళ్ళు దాన్ని సమర్థించకూడదు. కానీ దీన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారంటారా? కక్ష సాధింపు ఏమైనా చేస్తారు అలాగే? నెవర్. అట్లా ఈవెన్ దానికి ఒకవేళ అలా జరిగితే గిన కక్ష సాధింపు, వెండెట్టా పాలిటిక్స్ కు అసలు మా అధినేత వ్యతిరేకం. మా అధినేత గత 5 ఏళ్ల నుంచి మాట్లాడుతున్న మాట ఏంటి? ధర్మకర్తగా ఉంటాను. చాలా ఇంపార్టెంట్ పదం ఇది, ధర్మకర్తగా ఉంటాను, అకౌంటబిలిటీని పట్టుకొస్తాము. అంటే ప్రజల డబ్బుని ప్రజలకి బాధ్యతగా ఒక ధర్మకర్తగా ఉండి చేసి చూపిస్తామనేది గత 5 ఏళ్ల నుంచి చెప్పిన మాట. వీళ్ళు ప్రజల డబ్బు బొక్కి మింగి సర్వే నెంబర్లు కూడా మార్చేసి అంత తప్పుకు పాల్పడినప్పుడు అది కేసు కాకుండా ఎలా ఉంటది? సరే, నువ్వు నిర్దోషం అనేది న్యాయస్థానంలో ప్రూవ్ చేసుకో, కానీ మాకు ఆధారాలు లభించాయి కదా. సిఐడికి ఆధారాలు లభించినప్పుడే తీసుకుంటాం కదా. ఇప్పుడు సిఐడి నోటీసులు కూడా ఇచ్చిన రోజా గారు. అదే, ఎవరైనా సరే గత ప్రభుత్వంలో చేసిన ప్రతి అన్యాయము, అక్రమం జరిగినప్పుడు అధికారులే మనకు మెయిన్. ఇక్కడ మెయిన్ ఒక మంత్రిగా ఆదేశిస్తే ఇది చెయ్యి అంటే అధికారులు చేస్తారు. అది ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎంత దోచుకున్నారు, ఇచ్చిన జీవోలో లేకపోతే ఇచ్చిన డబ్బుకి
బాధ్యతగా అన్ని కరెక్ట్ గా జరిగాయా, ప్రతి రూపాయి కరెక్ట్ గా ఖర్చు అయిందా మనకు కనపడాలి కదా అక్కడ. అలా కనపడుకోకుండా అక్రమంగా ఒకవేళ మెక్కేసి ఉంటే దాన్ని ఖచ్చితంగా మరి తిరిగి ప్రజలకు అకౌంటబిలిటీ చెప్పాలి కాబట్టే మేము అదే పని మొదలు పెట్టాము. 7 శ్వేతపత్రాలు ఎందుకు పెట్టాము, ఎందుకు చెప్పాము విదిన్ 1 month లో. అధికారులు ఇంకా తలలు పట్టుకొని కూర్చున్నారు. ఎక్కడెక్కడ 5 ఏళ్ల పాటు ఎంతెంత డబ్బులు నాశనం చేశారు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, చూపించింది ఎంత, తీసుకున్నది ఎంత. ఎలక్షన్ రిజల్ట్ రావడానికి ముందు ఒక జస్ట్ ఒక వారం 10 రోజుల ముందు కూడా వాళ్ళకు తెలుసో భయపడో డబ్బులు అకౌంట్ లో నుంచి తీసేసుకున్నారు. వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేసారు. అంటే వాళ్ళకు చివరి క్షణం వరకు కూడా వాళ్ళు తప్పులు చేస్తూనే ఉన్నారు. అది నేను చెప్తున్నాను, వాళ్ళ ఆలోచన తీరు చెప్తున్నాను. అంత విచ్చలవిడితనం అన్నమాట, అంత ఏకపక్షంగా. నిజంగా సార్, అంటే ఇప్పుడు మనం అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కానీ చాలా క్లియర్గా ప్రమాణం చేస్తాం. గవర్నర్ని పక్కన పెట్టుకున్నాం, లేదంటే ఎవరికో వ్యక్తిగత వాళ్ళు ఏ దేవుడిని నమ్మితే వాళ్ళు. మన అధికార దుర్వినియోగానికి పాల్పడను, బయట విషయాలు చెప్పను. కానీ సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి అసలు దేశంలో ఎక్కడా లేనంత డబ్బులు ఆ ఒక్క ఛానల్కి, ఆ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించో, లేదంటే వాళ్ళ ఫ్యాక్టరీలకో, వాళ్ళ కంపెనీలకో, అంటే వాళ్ళకే అంతలా ధైర్యంగా ఇచ్చేసేంత స్థాయి ఎలా వచ్చేసింది అంటారు సార్? అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ బైలాస్ ప్రతి చోట ఉంటాయి కదా, వాళ్ళకి ఏం లేవు. కాగితాలన్నీ చింపేశారు. మేం చెప్పినదే రాజ్యాంగం, మేం చెప్పినదే నడిచేది. ఆ ఉద్దేశంతోనే 5 ఏళ్ల పరిపాలన జరిగింది. అదే కదా వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు కూడా అదే కదా చెప్తున్నారు. మా నియోజకవర్గంలో ఒక చిన్న ఫ్లైఓవర్ వేయించుకోలేకపోయారు. ఏది మామూలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సిమెంట్ రోడ్డు కూడా వేయించుకో. అంటే వాళ్ళ పనితీరు, వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇచ్చిన, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇచ్చిన గౌరవము, లేకపోతే వాళ్ళకి జరిగిన పనుల గురించి చెప్తున్నాను. మరి ఎక్కడ పోయే డబ్బులన్నీ? రఫ్ గా 5 ఏళ్ల బడ్జెట్ 2.5 లక్షల కోట్లు, 5 ఏళ్ల పాటు చెప్పిన బడ్జెట్ 12.5 లక్షల కోట్లు. సరే, అంత 12.5లో వద్దులే, 10 లక్షల కోట్లు పెట్టుకుందాం. ఈయన బటన్ నొక్కుతా ఇచ్చిన డబ్బులు 2.5 లక్షల కోట్లు. మిగతా డబ్బంతా ఏమైంది? జీతాలకు సగం పోయింది అనుకుందాం. మిగతా డబ్బంతా ఇలా జోబుల్లోకే పోయింది. అదే చెప్తున్నాను, నువ్వేమైనా కట్టినావా కొత్తగా? మరి వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్ గారి, అంటే పర్సనల్ గా ఆయన ఏమన్నా ఇదా, ఆయన ఏమన్నా అదా, ముగ్గురిని చేసుకుంటా ఇంకో, లేకపోతే సంవత్సరానికి ఒకసారి కార్లు మార్చేస్తామని చెప్పిన, అంటే ఇప్పుడు ఆయన్ని కూడా ఇవి బయటకు వస్తాయని చెప్తున్నారు. ఓ పక్క ఈయన విజయసాయి రెడ్డి గారు, ఇంకొకళ్ళు. అంటే పర్సనల్ గా మాట్లాడడం ఎవరికైనా తప్పే, కానీ వీళ్ళు చేస్తే సంసారం, పక్కోడు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడిన మాటలు, అంటే ఇందాక మనం అనుకున్నాం ఆల్రెడీ, రాసి ఉంది కర్మ అనే దానికి ఈజీగా వాళ్ళకే కొడుతున్నట్టుగా అన్ని పడుతున్నాయి. అంటే ఇలాంటి వ్యక్తులు, అలాంటి పేర్లు కూడా నాకు చెప్పడానికి ఇష్టం ఉండదు. ఎవరైతే మాట్లాడినారో ఈ భాష మాట్లాడిన వ్యక్తులు, మా అధినేతను పర్సనల్ గా కుటుంబం గురించి, పిల్లల గురించి మాట్లాడిన వాళ్ళు, ఆయనే కూడా క్షమించేసాడు. మీరు గమనించారు, మనం కక్షపూరితం చేయడానికి రాలేదని గెలిచిన సాయంత్రమే పార్టీ ఆఫీసులో చెప్పారు. వెండెట్టా పాలిటిక్స్ రాలేదు. ఒకవేళ అలాంటి భాష మాట్లాడినోని ఇది కక్షపూరితం యాక్చువల్గా. ఇప్పుడు వాడి మీద ఎలాంటి తప్పుడు కేసులు పెట్టి అని లోపల వేయచ్చు. కానీ నేనేమంటున్నానంటే, అలా అవకాశం ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా మాట్లాడిన దానికి వారి పాపాను వాడే పోతాడులే టైపు మా అధినేత. అందరినీ క్షమించేస్తాడు మాక్సిమం. అసలు ఆయన ఒకేసారి ఇప్పుడు దాదాపు 5 ఏళ్ల పాటు తిట్టిన తిట్లకి, బూతులకి, పదే పిల్లల్ని, తల్లిని, భార్యని దూషించిన దానికి చెప్పు ఒక్కసారి తీశారు. మనిషిగా ఒక బాధ ఎంత పడుంటే. కానీ వీళ్ళు మొదలు పెట్టింది 2020 జనవరి 12వ తారీఖున ద్వారంపూడి అనేవాడు మొదలెట్టాడు ఆ భాష. ఫస్ట్ బిగినింగ్ లోనే. ఆ రోజు నుంచి వీళ్ళు మాట్లాడిన మాటలకి మా అధినేత మీద 3 ఏళ్ళు సహించి ఒక్కసారి చెప్పు చూపించారు. ఇంకా ఎక్సీడ్ అయిపోయి, కానీ మళ్ళీ అధికారంలోకి రాగానే అన్ని మర్చిపోయి, మనకు సంబంధం లేదు, మనం ప్రజలు బాధ్యతతో పరిపాలన చేయాలని 164 సీట్లు ఇచ్చారు, మనం అదే విధంగా పనిచేయాలని క్యాడర్కి అదే మాట, నాయకులకు, ఎమ్మెల్యేలకు అందరికి అదే మాట, ఒకటే మాట. ఆయన పాటిస్తున్నారు, మమ్మల్ని పాటించమంటున్నారు. ఇంకా మాకు వేరే ఆలోచనే కూడా లేదు. ఎందుకంటే అసలు నాయకుడే, అధినేతే మనకు ఒక రోడ్ మ్యాప్ వేసి ఇలా వెళ్ళండి అన్నాక మేము దాన్ని దాటి వెళ్ళలేం కదా. ఇప్పుడు ఆ ఆలోచనలు గత 5 ఏళ్ల పాటు ఈ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక్కసారన్నా తప్పు జరిగినప్పుడు, ఇన్ని భాషలు, ఇన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు వేదికలు ఎక్కి పక్కన పెట్టుకొని
నవ్వుతూ హిహి అన్నాడు కానీ రే తప్పురా అలాంటి మాట మాట్లాడకూడదు అని ఒక్కసారి ఖండించాడా? లేదు. మమ్మల్ని బహిరంగంగా ఖండించాడు మా అధినేత. అవును. అంతర్గత సమావేశంలో కూడా ఖండించారు. అవును. తప్పు మీరు మాట్లాడుతున్నది. డిబేట్లకు వెళ్ళి ఏం చేస్తున్నారు మాతో అనే మాట. మీకు అప్పచెప్పిన పని ఏంది, మీరు చేసే పని ఏంది? వాళ్ళు డైవర్ట్ చేయడానికే వస్తారు. మీరెందుకు డైవర్ట్ అవుతున్నారు? వాళ్ళు తిడతారు, నన్ను తిడతారు, ఓకే వదిలేయండి, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. మా అధినేతకు వాళ్ళ అధినేతకు చిన్న ఉదాహరణ ఇది. వాళ్ళు తిట్టడానికి వచ్చారు, ఎన్నో సార్లు తిట్టారు, మమ్మల్ని పర్సనల్ గా తిట్టారు, మా అధినేతను తిట్టారు. రే నువ్వెంతరా బజార్ వాళ్ళని ఆడోళ్ళని తిట్టినది. మీ అధికార ప్రతినిధులు లేడీస్ ను కూడా బజార్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టినాడని అన్నాడు ఒక వైసీపీ అధికార ప్రతినిధి. ఆ లేడీని, మా అధికార ప్రతినిధి ఒక లేడీని బజార్ వాళ్ళని తీసుకొచ్చి డిబేట్ లో కూర్చోబెడతావు అన్నాడు. మేము ఏ రోజున అన్నాం ఆ మాట? తేడా చెప్తున్నాను నేను. అప్పుడు కూడా మీకు వార్నింగ్ ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారు? ఇచ్చారుగా. పోయిన సంవత్సరం అక్టోబర్ లో మాకు జరిగిన అధికార ప్రతినిధి మీటింగ్ లో అందరికి ఇచ్చారు. అదే చెప్తున్నాను, మీరు బహిరంగంగా వెళ్ళొద్దు, నన్ను అంటారు, మీరు డైవర్ట్ అవ్వద్దు, సబ్జెక్ట్ మీదనే మాట్లాడాలి. ఎవరు మాట్లాడతారు అలాగా? బహిరంగ వేదికల మీద చెప్పారు అదే మాట. బహిరంగ వేదికల్లో కూడా మనము ప్రజలకు మేలు చేయడానికి వచ్చాము, బాధ్యతగా ఉండాలి అని మాట మాట్లాడారు. అంతర్గతంగా కూడా అదే మాట మాట్లాడారు. ఇప్పుడు నేను చెప్తుంటే తెలుస్తుంది మీకు. అంటే తేడా చెప్తున్నాను. నాయకత్వానికి, ఆలోచన విధానానికి, విధానాల పరంగా చెప్పేవాళ్ళు ఎవరుంటారు సార్? ఎవరు ఊరుకోరు అసలు. అదే ప్రభుత్వ విధానాల పరంగా సాక్షాత్ అతనే కదా నవ్వుతున్నాడు, అసెంబ్లీలో నవ్వుతున్నాడు, బహిరంగ వేదికల మీద నవ్వుతున్నాడు, సభలలో తిడుతుంటే ఆనందపడుతున్నాడు. పెళ్లిళ్ళ విషయం ఎత్తినప్పుడు గాని, గత 5 ఏళ్ల పాటు ప్యాకేజీ స్టార్ అని మాట్లాడిన అదే వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అని ఓడిపోయిన తర్వాత ఎలా మాట్లాడుతున్నారండి? అంటే ఈ రోజు రెస్పెక్ట్ గుర్తొచ్చిందా? అధికారంలోకి వచ్చినాకమని గుర్తొచ్చిందా? మిమ్మల్ని తంతారని గుర్తొచ్చిందా? లేకపోతే మిమ్మల్ని లోపలేస్తామని గుర్తొచ్చిందా? తప్పు చేయనందుకు ఎవరిని లోపలయ్యారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 150 మంది రెడీగా ఉన్నారంటారు. ఎవరు? వైసీపీ నుంచి వచ్చిన గెలిచిన అప్పుడు ఎమ్మెల్యేలు. వాళ్ళు అసలు గాయబ్ కదా. వాళ్ళు అసలు తలలు పట్టుకొని ఉన్నారు. మేము 50-60 కోట్లు ఖర్చు పెట్టుకున్నాము, మా జీవితాలు ఏంటి ఇలా అయిపోయినాయి ఇతన్ని నమ్ముకొని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సేఫే కదా సార్? ఆయప్ప సేఫ్ ఫైనాన్షియల్. నేను ఆయప్ప ఎప్పుడు సేఫ్ గానే ఉంటాడు డబ్బు పరంగా. కొన్ని 100,000 కోట్లు ఉన్నాయి ఆయప్పకి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? పార్టీని నమ్ముకొని లేదు ఏదో అద్భుతాలు చేస్తారని కూర్చునే వాళ్ళు ఉంటారు కదా, అన్ని అమ్మేసుకున్న వాళ్ళు. యాక్చువల్గా మొన్న కూడా కేతిరెడ్డి లాంటి వ్యక్తులు ఇంకొంతమంది జగన్ గారిని కలిసినప్పుడు కూడా ఇంటర్నల్ మీటింగ్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పారంట. అంటే అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్ళకండి, ఆయన జోలికి వెళ్ళిన ఏ ఒక్కరూ కూడా అసలు అధికారాన్ని కోల్పోవడమే తప్ప ఇంకొకటి లేదు అని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా నిజంగా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఆయన్నే టార్గెట్ చేసి ఈయన వల్లే అధికారం వస్తుంది, అధికారం పోతుందని తెలిసి కూడా, అంటే ఆయన టార్గెట్ చేయకుండా ఉంటే ఏమన్నా కొంతైనా పాజిటివ్ ఉండేదేమో. తలకెక్కిన గర్వం, తలను దాటిపోయిన గర్వం, అహంకారం, ఇందాక చెప్పినట్టు మితిమీరిపోయింది, దాటిపోయింది, 100 దాటిపోయింది. నేను 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 నేనే, నా ఎంతటోడు లేడు పుట్టడనే ఆలోచన. ప్రజాస్వామ్యంలో ఉండవు. సిగ్గుపోడు ఇప్పుడన్నా. అన్నాడు ఆయన వద్దు, ఆయన గెలకుండా ఉండమని చెప్పాను, చెప్తే ఏమన్నా వింటాడా? వెళ్ళలేదు. మేము మా అధినేత ఆలోచన విషయానికి, ఇందాక చెప్పిన ఉదాహరణలకి, ఆయన గత 5 ఏళ్లుగా ప్రవర్తించిన విధానానికి కూర్చా ఒక మాజీ ముఖ్యమంత్రిని 70 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కనీసం చైర్ కి విలువ ఇవ్వవు. ఆయన చైర్ కి పెద్ద వయసు, నీ తండ్రితో పాటు ఇప్పుడు అదే పరిస్థితి ఈయనకు కూడా, అది కూడా లేదు. అంత అహంకారం దేనికి? ప్రజలు 5 ఏళ్ల పరిపాలనకు ఎగ్జామ్ రాస్తావు, ప్రజల మధ్యకి వెళ్ళి నువ్వు ప్రజలు పాస్ మార్కుల డిస్టింక్షన్ ఇవ్వాల్సింది, ప్రజలు ఇవ్వాల్సింది మార్కులు. ఈయన వేసుకున్నాడు 175 అది ఇక్కడ కామెడీ. ప్రజలు 175 ఇవ్వాలని అనేది ప్రజలు సంతకాలు పెట్టి ప్రజలు ఇవ్వాలి, అది మార్కులు. ఈయన మాత్రం ఈయన వేసుకొని కూర్చున్నాడు 175 అని. అరే ఇర్రోడా, ప్రజలు ఇచ్చేది 175కి 175 11 అని తీసి పీకి పక్కన పెట్టి 11 ఇచ్చినారు. అది మర్చిపోయినాడు. రైట్. ఇక లాస్ట్గా చాలా మంది, అంటే జనసేన పార్టీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ లాస్ట్ మూమెంట్లో చాలా మంది ఫ్లేట్ ఫిరాయించేశారు. వైసీపీ డబ్బులు చూపించిన, ఏదో ఒకటి చూపించుండొచ్చు, డెఫినెట్గా చూపిస్తారు, వాళ్ళు వెళ్ళటమా లేదా అనేది వీళ్ళ ఇష్టం. వాళ్ళల్లో కొంతమంది జనసేన వాళ్ళు
కీలకమైన వ్యక్తులు కూడా మారిపోయారు. ఇక్కడ విజయవాడకి సంబంధించిన వ్యక్తులు, కొంతమంది జనసేన పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో ఉన్న జర్నీ చేసిన వాళ్ళు, దాంట్లో మరీ ముఖ్యంగా కళ్యాణ్ దిలీప్ శంకర్ లాంటి వ్యక్తులు కూడా. ఏమంటారు సార్ కళ్యాణ్ దిలీప్ శంకర్ ఎందుకని మారిపోయారు అంటారు ఆయన? అంటే వాళ్ళల్లో ఒక ఇన్సెక్యూరిటీ వచ్చిందా ఒకటి తెలియదు, లేదా భావజాలము ఇన్నేళ్ల పాటు 10 ఏళ్ల పాటు జనసేన పార్టీ ఆలోచనలు భావజాలంకి కనెక్ట్ అయిన వ్యక్తులు అకస్మాత్తుగా ఆ భావజాలం అనే లింక్ పోగొట్టుకున్నారా? ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు విజయవాడలో కానీ అటు నెల్లూరు కానీ లేకపోతే కొన్ని ఏరియాస్ నుంచి బాగా పనిచేసిన వ్యక్తులు లాస్ట్ మినిట్ లో జరిగిన దెబ్బ వాళ్ళు అదే ఒకటి స్వార్థం చూసుకోవాలి అనుకోవాలి. రెండోది వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి మా అధినేత ఆలోచనలు, సిద్ధాంతాలు, ఆశయాల పట్ల నడుస్తున్న ప్రజలకు మేలు చేయాలనే ఆ 7 సిద్ధాంతాలను నమ్ముకొని నడిచిన వ్యక్తులు ఆ 7 సిద్ధాంతాలను వదిలేసినట్టయితేనే పక్క పార్టీ వైపు చూస్తారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా మేమేమి ఆశించకుండా పదవి ఉన్నప్పుడు ఇలాగే ఉన్నాం, పదవి లేనప్పుడు ఇలాగే ఉంటాం, లేకపోయినా కూడా ఇలాగే ఉంటాం. బికాస్ సొసైటీ కన్సర్న్ తో వచ్చిన వాళ్ళకి ఆశలు, కోరికలు లేకపోతే ఇంకోటి ఉండవు. అంటే కళ్యాణ్ దిలీప్ శంకర్ గారికి ఎప్పుడో సమ్ కనెక్ట్ అయ్యారు, ఎంతమంది డిఫెండ్ చేసినా కానీ ఆయన ఎప్పుడు చాలా స్ట్రైట్ గా మాట్లాడతారు, జనసేన ప్రశ్నిస్తారు, కానీ ఎదురు తిరిగి మాట్లాడాల. కానీ లాస్ట్కి వచ్చేప్పటికి మళ్ళీ వచ్చేసేది ఆయన మంచి చేశాడు. అదే ఆయనకు అలా ఎందుకు అనిపించిందో ఆయనే చెప్పాలి మరి. ఆయన ఛానల్లో ఎందుకంటే దాదాపు 3-4 lakhs సబ్స్క్రైబర్స్ గా ఉన్న వ్యక్తులకి ఆయన అలా ఎందుకు మారాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే మరో జగన్మోహన్ రెడ్డి రావాలి అనే మాట 5 ఏళ్ల పరిపాలన చూసి అన్నారా, లేకపోతే జనసేన లేకపోతే కూటమి ప్రభుత్వం ఏదైనా పొరపచ్చాలు లేకపోతే తప్పులు లేకపోతే ఆయన ఏమైనా వ్యక్తిగతంగా ఏదైనా చేశారా? అంటే ఎందుకు అలాగ అంత చేసినా కూడా సపోర్ట్ చేయలేదు అనేది ఏమన్నా? అదే ఆయనే చెప్పాలి. మనం బయట నుంచి ఆయనకు ఏం నొప్పి తగిలిందో, లేకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఆకర్షితులైనారా, జనసేన పార్టీని వదిలేసుకొని ఆ విధంగా వెళ్ళాలని అనుకున్నారా? ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ఎలక్షన్ తర్వాత ఏమన్నా వెళ్ళాలనుకున్నారా? ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ గురించి కూడా అని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకి టీడీపీకి అంటే ఏదో విభేదాలని కాదు, కానీ ఆర్కే గారితో ఒక యుద్ధం చేశాడు ఆయన. ఎందుకంటే ఆయన్ని వ్యక్తిగతంగా ఆయన ఛానల్స్లో ఆయన్ని కేసులు పెట్టించారని, ఇంకొకటి చేశారని, ఆయన గురించి తప్పుగా పేపర్లో వేశారని, ఆయన్ని టార్గెట్గా చేశారు. కాబట్టి ఆయన వద్దు అని అన్నాడు. కానీ ఫస్ట్ అంటే పొత్తు ఉండాలి, తప్పదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే పొత్తు ఉండాలని చెప్పింది ఆయనే. అన్నీ బాగానే మాట్లాడారు. లాస్ట్కి వచ్చేవాటికి ఆయన కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఎవరిని వస్తే తీసుకుంటారా మళ్ళీ? అంటే కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నా భావజాలానికి సరిపడేటట్టు, నా ఆశయాలకు ఆలోచనకు తగినట్టు ప్రజలకు నువ్వు ఎంత మేలు చేయగలవు, వీటి మీద నీకు ఎంత అవగాహన ఉంది, ఆ బ్యాలెన్స్ షీట్ ఆయనకు బ్యాచ్ అవ్వాలి. అలాంటి వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా ఆయన ఆహ్వానిస్తారు. నిజమే సార్. అంటే నేను అనేది ఏంటంటే, ఒక మహాసేన రాజేష్ లాంటి వ్యక్తిని డైరెక్ట్ గా ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి, ఎన్డీఏ కూటమి ఇంత బలంగా కేంద్రంలో మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో చంద్రబాబు గారు అవడానికి అనేక మార్లు లోకేష్ గారు, చంద్రబాబు గారు పలుమార్లు చెప్పారు. ఆయన చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ లేకపోతే మనం ఇలా కొట్టలేమని చాలా నాయకులు బహిరంగంగానే చెప్పినా కానీ ఆయన ఓడిపోవాలి, ఆయన గెలిస్తే ఏదో ప్రపంచం అల్లకల్లోలం అయిపోద్ది, ఆయన ఓటమి కోసం నేను పని చేస్తానని చెప్పినటువంటి వ్యక్తిని టీడీపీ ఆఫీస్కి పిలిపించి మాట్లాడిపించడం, ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళతో అన్ని పనులు, అన్ని కార్యక్రమాలు అఫీషియల్గా జరుగుతాయి. మరి అలాంటిది మరి కళ్యాణ్ దిలీప్ శంకర్లు కూడా ఆయన చాలా సంవత్సరాలు పార్టీ కోసం ఎటువంటి ఇదేది ఇవ్వకపోయినా ఆయన వంతు పాత్ర పోషించుకుంటూ వచ్చి లాస్ట్లో ఆయన చేసింది 100%. ఆ మాటలు అనుకుని ఉండకూడదు. బట్ మరి ఆయనకి ఎందుకని, ఆయన కష్టపడింది ఆయన కాబట్టి ఏమన్నా తీసుకునే అవకాశం ఉంటే బాగుంటుందని, అంటే ఆయనే తీసుకున్నప్పుడు ఈయన తీసుకోకూడదా? అదే అంటే ఆయన మొదట ఆయన ఆలోచన ఎందుకు అలా మాట్లాడిస్తుంది ఒకటి ఓపెన్ గా చెప్తే, తన ఫాలోయర్స్, తనను ఇంతకాలం అభిమానించిన లక్షలాది మంది ఉన్నారు. తనకంటూ ప్రత్యేక అభిమాన ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్లకు ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకునేలాగా ఎందుకు అలా చెప్పారనేది ఒకటి చెప్తే, తర్వాత మా అధినేతను ఆయన పూర్తి స్థాయిలో ఒకవేళ పార్టీలోకి రావాలి అలా అనుకుంటే మరి మహాసేన రాజేష్ కూడా ఏమి క్లారిఫై అవ్వాలి. అదే ఆయన
జనసేన సపోర్టర్స్ తోనే ఆయన ఛానల్ బిల్డ్ చేసుకున్నారు, ఆయన మాటలు మాట్లాడారు. ఆయన తప్పనట్లేదు, ఎందుకంటే మహాసేన రాజేష్ గారు కూడా చాలా బలంగా ఒక దళితుల పట్ల దళితులు ఆయన పట్ల చాలా ఆకర్షితులయ్యారు, యువత ముఖ్యంగా ఆయన మాటలకి, ఆయన వాగ్దాటికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టు తెలిసింది మాకు. మేము ఆల్రెడీ దాని మీద మా పార్టీ హైకమాండ్ తెలియజేశాం. సో ఇక మీదట అలాంటి పొరపాట్లు జరగకుండా చూసేటట్టు బాధ్యత టీడీపీ వారి సైడ్ నుంచి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే మన ఎవరైతే మీరు మాట్లాడిన కామనార్ లైబ్రరీ గురించి, కళ్యాణ్ దిలీప్ గారి గురించి చెప్పారో, ఆయన ఖచ్చితంగా పలానా అంశాల మీద నేను మాట్లాడింది దీనికోసం, లేదా ఇది నేను నా అంతరంగంలో ఇది ఉన్నది, ఇది క్లారిఫై చేయాలి మొదట. రైట్. సో ఆ క్లారిఫై చేసిన తర్వాత ఆయన ఫాలోయర్స్ కానీ మళ్ళీ అదే జనసేన క్యాడర్ కానీ ఆయన ఎంతవరకు విశ్వసిస్తుంది, తర్వాత మా పార్టీలోకి మళ్ళీ తిరిగి ఆయన ఎంట్రీ కావాలన్నా లేకపోతే క్రియాశీలకంగా పనిచేయాలన్నా కూడా ఒక స్టాండ్ తీసుకొని బలంగా జరిగినట్టు పోతే మళ్ళీ పార్టీలో అందరూ కలిసిమెలిసి, ఎందుకంటే ఇది ఒక సముద్రం లాంటిది. ఎప్పుడైనా సరే ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం కావచ్చు, వేరేది ఎవరైనా సరే ఒక సముద్రం లాంటిది. ఎవరైనా వచ్చి ప్రభుత్వంలో తమ వంతు పాత్ర పోషించడానికి ఎక్కడో చోట అవకాశం ఉంటూనే ఉంటది. అంతిమంగా ప్రజలకు మేలు జరగాలి. సో ఆయన లాంటి వాయిస్ ఉన్న తప్పకుండా మంచి వక్త, సమాజం పట్ల కూడా ఆయన కూడా కన్సర్న్ ఉంది కాబట్టి మనిషికి రకరకాల అంతరంగంలో ఆలోచనలు అన్ని అకస్మాత్తుగా బయటికి చెప్పుకోకూడదు. ఒక్కోసారి నాకు రకరకాల డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ అంతిమంగా పార్టీకి లాయల్ గా ఉండాలి కాబట్టి మేము కూడా ఆ లాయల్టీని, మా అధినేత చెప్పిన ప్రతి అంశాన్ని, మేము పార్టీలో ఉన్నాం కాబట్టి మేము దాన్ని ఫాలో అవుతాం. ఏదైనా తప్పులు ఉంటే అంతర్గతంగా చర్చించుకుంటాం, బట్ బయటకు వచ్చేసరికి తప్పకుండా పార్టీ స్టాండ్, మా అధినేత ఆలోచనలు, ఆశయాలకు తగినట్టు మేము ప్రజలకు మేలు, మంచి బాధ్యతతో పనిచేయాలనే స్టాండ్ మీదనే వెళ్తూ ఉంటాం. చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకొని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోవాలి, కానీ బయటపడిపోయి దాన్ని అల్లరి చేసుకుంటే వ్యక్తిగతంగా లాస్ అవుతుంది, పేరు ముఖ్యంగా పోతుంది. రైట్. అంటే ఇకపోతే లాస్ట్ గా మీరు జనసేన పార్టీ నుంచి ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో మీరు అప్లై చేశారా? చేశాను. వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అదే ఇందాక చెప్పినట్టు కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. మా అధినేత మొదటి నుంచి పని చేసిన వాళ్లకు, లేకపోతే పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తానని అన్నారు. ఆయన ఎలాంటి పదవి కానీ బాధ్యత కానీ ఇచ్చిన ఏదైనా సరే, నాకు ఇచ్చిన ఏ వర్క్ అయినా సరే నేను చిత్తశుద్ధితో ప్రతిదీ 100% చేశాను. ఒకవేళ నిజంగా నాకు అలాంటి అవకాశం మళ్ళీ ఒకసారి ప్రభుత్వంలో పనిచేయడం అనేది ఎవరికైనా గర్వకారమే. ఎవరికైనా కూడా ప్రతిపక్షంలో పనిచేయడం వేరు, ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రజలకు చాలా బాధ్యతతో పనిచేయాలి. ఆయన మాట్లాడే బాధ్యత అనే పదము ఎందుకు ఇన్నిసార్లు చెప్తూ ఉంటానంటే, నేను ప్రతి ఇంటర్వ్యూ కానీ డిబేట్లలో కానీ ఆ పదం చాలా వాల్యుబుల్ పదం. అది అందరూ దాన్ని ఊరికే మాటల ద్వారా అనలేదు కాదు, చేతలలో చూపించగలగాలి. చేతల్లో చూపించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. బాధ్యతను చేతల్లో చూపించడం ఆషామాషి వ్యవహారం కాదు. అలా చేయగలగాలి అంటే మనకు ఒక అవకాశం రావాలి. అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకోగలం. కాబట్టి ఆ అవకాశం నిజంగా ఆయన నాకు ఇస్తే దాన్ని 100% దాన్ని నేను బాధ్యతతో ప్రజలకు చేసి తిరిగి ఆయన ఇచ్చిన దానికి మాట రాకుండా కూటమి ప్రభుత్వానికి, ప్రజలకి ఒక వారధిలా మేలు చేసి మరొకసారి మీరు అప్పగించిన బాధ్యతను 100% నెరవేర్చారని ఆయనకే మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ విజయాన్ని ఆయనకే అందిస్తారు. ఓకే, ఇంకా మరింత ఎక్కువగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.